నమస్తే. ఈరోజు మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్సీ కైపేల దిలీప్ కుమార్ గారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి తెలంగాణ పలు రాజకీయ అంశాల మీద మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. ఇప్పుడు మొత్తం యావత్ అంతా కూడా తెలంగాణ చర్చ రెండు అంశాల మీద జరుగుతూ ఉంది. మాజీ ముఖ్యమంత్రి కుమారులు ఎవరైతే కేసీఆర్ గారు కూతురు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కవిత గారి అరెస్ట్ మీద, అలాగే బీఎస్పీ పార్టీకి రిజైన్ చేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ముందుగా కవిత గారి అరెస్ట్ ఉదంతం గురించి మాట్లాడుకుందాం సార్. మీరు కేసీఆర్ గారికి గతంలో కూడా నేను మీతో ఇంటర్వ్యూలు చేసిన సందర్భంలో చెప్పుకోవచ్చు, చాలా సన్నిహితంగా వెలిగినటువంటి వ్యక్తులు, వాళ్ళతో సమయం వాళ్ళ కుమారుడి కంటే ఎక్కువ గడిపినటువంటి వ్యక్తులు, వారి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో చాలా దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తులు. కవిత గారు అరెస్ట్ అయ్యి ఇప్పుడు 4 రోజుల పైచలకు అవుతుంది. అయినప్పటికీ సింగిల్ స్టేట్మెంట్ ఇవ్వలే. ఒక మీట్ పెట్టేసి చిన్న అంశానికి కూడా వచ్చి కేసీఆర్ మీట్ పెట్టి అమాంతం అడిచిపోతాడు, తిట్టిపోతాడు. అలాంటిది బీజేపీ పైన ఒక చిన్న స్టేట్మెంట్ కానీ, కాంగ్రెస్ పైన చిన్న స్టేట్మెంట్ కానీ ఏం చేయకుండా అంటే ఏంటి ఎత్తుగడ ఏంటంటారు? అది ప్రెడిక్టబుల్ క్యారెక్టర్ కాదుతుంది. దేనికి రియాక్ట్ అవుతాడు, దేనికి రియాక్ట్ కాడు అంత ఈజీగా మనం గెస్ చేయలేము. అది బయట వ్యక్తులకి అంత దగ్గర అంటే నేను కూడా వెరీ డిఫికల్ట్ టు అసెస్ దట్ మ్యాన్. ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు సంతోష్ రెడ్డి అని ఆ రోజుల్లో మంత్రిగా ఉండేవాడు. ఇది రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో ఒక 6 టీఆర్ఎస్ మంత్రులు ఉండేవాడు. సంతోష్ రెడ్డి ట్రాన్స్పోర్ట్ మంత్రి. ఆయన అక్కడికి వచ్చాడు. వచ్చినాక ఒక రోజంతా వెయిట్ చేశాడు. ఈయన అపాయింట్మెంట్ ఇవ్వలే. రేపు అన్నాడు. సరే అని నా దగ్గరికి వచ్చాడు. నా రూమ్కి వచ్చినాక నాకు చెప్పాడు, కాస్త దిలీప్ నాకు ఒక 2 minutes మాట్లాడాలి, నాకు వేరే మీటింగ్స్ ఉన్నాయి, అక్కడ కరీంనగర్లో పనులు ఉన్నాయి అన్నాడు పాపం. అంటే నేను సరే చెప్పా. సరే ఆయన వచ్చి ఆల్రెడీ 24 hours దాటింది, మంత్రి కదా పాపం, ఏం మంత్రి అంటే ఏం పని ఉంది నాకు ఉండమని ఇంకో 2 రోజులు అన్నాడు. ఆయన కలవలే 3 మంత్రికి 3 days కలవాలి. 3 days పోనీ గొప్ప పనులు ఏమైనా మా ఉన్నాయా అక్కడ లోపలంటే ఏం ఉండవాడు. రోజు ఢిల్లీ సంగతి చెప్పేది. ఆయనే 3 days వెయిట్ చేసి కలిసిపోవాల్సిన పరిస్థితి ఉండే. మీ రిమెంబర్ ఈటెల రాజేందర్ కళలో నీళ్లు పెట్టుకుంటూ చెప్పాడు, మేము క్యాబినెట్ మంత్రులమేయండి, తెలంగాణ ఉద్యమకారులమేయండి, హరీష్ అంటే మేనలుడు కదా, హరీష్కి అసలు సెక్యూరిటీ వాడు ఆపడం ఏంటి? గేటు దగ్గర సెక్యూరిటీ వాడు నన్ను, హరీష్ని, గంగుల కమలాకర్ని ఆపితే కళ్ళలో నీళ్లు పెట్టుకోవడమే తక్కువ అన్నాడు. ఎవరు? ఈటెల రాజేందర్. ఆయన మంత్రిగా ఉన్న సందర్భంలో ఏంటంటే వాళ్ళకంటే అపాయింట్మెంట్ లేదంటే సీఎం ప్రగతి భవన్లోకి ఎంట్రీ లేదు, దేవర్ బ్లాక్డ్. అది ఆయన సైకాలజీ. అది పాసిబుల్ ఆయనకే జరిగే చెల్లు, అది ఇంకోళ్ళకి కాదు. అదే పదిలో కూతురు కొడుకులో మీరు అన్నట్టుగా ఆయన కూతురు అంటే ఎక్కువ ఇష్టపడతారు. ఒక సంఘటన సందర్భంలో కూడా మీరు అక్కడే ఉన్నారనుకుంటా. చెరుకు ముత్తనరెడ్డి గారు కూడా ఆయన 4 రోజులు తిరిగాడు ఆడ. రోజు గేట్ చుట్టూ ఇటు తిరగడం, పోవడం, సాయంత్రం గేట్ లోపల కూడా రానిలే అని చేరిగా కలిసాడు. 4 రోజుల తర్వాత కలిసాని 4-5 days చెరుకు ముత్యం రెడ్డి లేదు, అప్పుడు లేడు. అంతకుముందు ఆయన సివిల్ సప్లైస్ మంత్రి చేసిన వాడు. ఆయన సన్నిహిత మిత్రుడు, ఆయనకి సన్నిహిత మిత్రుడు. గేటు బయట తిరుగుతున్నాడు ఆయన. నేను రోజు పోయా, రోజు బయట ఎందుకు నేను లోపల పోతే బయట ఉన్నాడు. చెరకు పోయినాడు. ఇదేంటి మీరు ఇక్కడ అన్నారు అన్న, 2 days అయిన తిరిగిపోయారు అన్నాడు. మీరు రెండని నాతో కూర్చోబెట్టుకుని లోపల తీసుకుని లోపల కూర్చోబెడితే ఈ డెఫ్యూజ్ టు మీట్ హిమ్. మళ్ళీ 2 days తర్వాత ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చాడు. సో అది వెరీ అన్ప్రెడిక్టబుల్ బిహేవియర్. ఎందుకు చేస్తాడో అది ఎవడికి తెలియదు, ఆయనకే తెలవాలి. కూతురు అంటే చాలా ఇష్టం, మళ్ళీ కొడుకు కంటే ఎక్కువ కూతురు అంటే ఇష్టపడతాడు. డెఫినెట్లీ ఆయనకు చాలా ఎక్కువ అమ్మాయి అంటే చాలా ఇష్టం. సో మరి ఆ ఫ్రస్ట్రేషన్లోనూ, ఆ కోపంలోనూ, ఎగనీలోనూ ఉండొచ్చు. బట్ ఏదైనా వెరీ డిఫికల్ట్. ఏదో రోజు వచ్చి అందరినీ బ్లాస్ట్ చేస్తాడు. మీరు అన్నట్టే, అనుమానం ఏం లేదు. కవిత గారు అరెస్ట్ అయ్యి 4 రోజులు ముందట కరీంనగర్ జగిత్యాల సభ, కరీంనగర్ మీటింగ్ వేదిక ద్వారా అంటే వినోద్ గారు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వాళ్ళ సందర్భంగా అక్కడ కండక్ట్ చేసిన ఒక మీటింగ్ని అడ్రస్ చేస్తా, మీరుగానే గెలిపించింటే అగ్గి పెట్టేవన్నీ దేశంలో ఢిల్లీకి పోయి ఎవరు కేసీఆర్ గారు అని చెప్పుకురావడం జరిగింది. అంటే ఆ మాట మాట్లాడి 4 రోజులు ఎవరిని గెలిపించుంటే అగ్గి పెట్టేవాట? తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని గెలిపించింటే నేను ఇప్పుడు నిన్నాక మొన్ననా? అవునవును, మొన్న మళ్ళీ ఈయన అభ్యర్థి కదా, బోయినపల్లి వినోద్ అభ్యర్థిగా ఉన్న సందర్భంలో పొలిటికల్ మీటింగ్, అది ఒక మీటింగ్కి వెళ్ళి మీరు గెలిపించింటే నేను 3వ సారి ఢిల్లీకి వెళ్ళి అగ్గి పెట్టేవాడిని, దేశ రాజకీయాలంతా తెలంగాణ వైపు చర్చ ఉండేలా చేసామని అని చెప్పేసాను. వెంటనే ఇక్కడ అంటే అగ్గి రాజేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ. అంటే బీజేపీ సీరియస్గా తీసుకుందని భావించచ్చా? అరెస్ట్తో అంటున్నారా? ఇప్పుడు గతంలో మీ జ్ఞాపకం ఉంటే బీజేపీలో ఉన్న మాలాంటి వాళ్ళని కూడా కవితను అరెస్ట్ చేయలేదు, కేసీఆర్పై ఏ విధంగా చర్య తీసుకోలేదు. ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ కూడా సామంత రాజుల్లాగా వీళ్ళు లూటీ చేస్తున్నారు తెలంగాణ ప్రజాధనాన్ని. ఆ కారణంతో బయటకు వచ్చాం మేము, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. వీళ్ళు ఏం యాక్షన్ తీసుకోవట్లేదు. బీజేపీ కూడా వీళ్ళు అండర్ హ్యాండింగ్ డీలింగ్ ఉందనే మాట అనే కదా మేము బయటకు వచ్చింది. సడన్గా బీజేపీ ఈరోజు అరెస్ట్ చేసింది. మరి అంతకుముందేమో
వాళ్ళు చేసి ఉంటే మేము బయటకు వచ్చి ఉండేవాళ్ళం కాదు. ఆ రోజు బండి సంజయ్ని తీయకుండా ఉండి కవితను ఇదే పద్ధతిలో అరెస్ట్ చేసి ఉంటే 25 సీట్లకి తక్కువ వచ్చేవో. ఈరోజు మేము అధికారంలోకి వచ్చేవాళ్ళం కాదు. అది హంగ్ అసెంబ్లీ ఉండేది. హంగ్ అయితే రాజకీయాలే వేరుండేవి. కేసీఆరే మళ్ళా పోయి సరెండర్ అయ్యేవాడు ఎవరికి, బీజేపీకి. అట్లాంటిది వాళ్ళు అప్పుడు చేయలే. ఆ రోజు ఎంత పొలిటికల్గా డ్యామేజ్ జరిగిందో ఆ పార్టీ రియలైజ్ అయింది. ఇప్పుడు పార్లమెంట్లో దాని అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఈరోజు అరెస్ట్ చేశారు వాళ్ళు. సో ఇందులో కూడా రాజకీయం ఉంది. అదే పెద్దగా ఎంక్వైరీ ద్వారా కొత్త విషయాలు బయటపడ్డాయని అనుకోను. ఇదే విషయాలు అప్పుడు ఆ పిల్ల అనేవాడు జైలు నుంచి ఉత్తరాలు కూడా రాశాడు. ఎక్కడ నయ్యంది ఇచ్చాడు, ఏ కారులో ఇచ్చాడు, దాని నెంబర్ ఏంటి కూడా రాశాడు. అది ముందు ఎలక్షన్ ముందు కూడా జరిగింది. అది ఎందుకో మరి అప్పుడు వాళ్ళు సైలెంట్ ఉన్నారు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు డెఫినెట్లీ దీనివల్ల కొంత లాభం వాళ్ళకి జరుగుతుంది. కానీ చర్చ కూడా జరుగుతుంది. ఈ వీళ్ళు కావాలనే ఎలక్షన్ బెనిఫిట్ కోసమే బీజేపీకి ఏం ఆడుతుంది తప్ప అంతమించి ఏం లేదు అని కూడా వస్తుంది. అదంతా మీరు చేసే దుష్ప్రచారం అని చెప్పేసి అంటా ఉన్నారు బీజేపీ. మీరు చెప్పండి. ముఖ్యంగా ధర్మపురి అరవింద్ గారు అని చెప్పుకొచ్చేది ఏంటంటే బీఆర్ఎస్ ఎప్పటికీ బీజేపీతో కలవదు, అంటగాగదు మాతో. ఈ బీఆర్ఎస్ కాంగ్రెసే అంటగాగుతా ఉన్నారని చెప్పేసి వీళ్ళిద్దరు కుమ్మక్కయ్యే ఈ రాజకీయం చేస్తా ఉన్నారు, ఈ ఆరోపణలు చేస్తున్నారని. మాకేమంటే మేము లాస్ కదా మాకు. ఈరోజు వాళ్ళు బీజేపీకి ఒక 2%, 1% మైలేజ్ వచ్చినా మాకు నష్టం. కానీ మాకు బీఆర్ఎస్ టోటల్గా కొలాప్స్ అయింది నేను కూడా ఒప్పుకుంటాను. వాడు మాతో ఉన్నా లేకపోయినా అది వేరే విషయం, సంబంధం లేదు, నాకు తెలియని కూడా తెలియదు. కానీ బట్ ఈరోజు బీఆర్ఎస్ లేదు అసలు. బీఆర్ఎస్ ఎక్కడ కూడా ఒక్క కేసీఆర్ అనేవాడు మెదక్లో నిలబడితే తప్ప ఆ ఒక్క సీట్ ఏమైనా గెలుస్తారేమో అది కూడా చెప్పలేము. లేదా కామారెడ్డిలాగా ఆయన నిలబడి ఓడిపోతారేమో మనం చెప్పలేం. కానీ బట్ అవకాశం ఉన్నది మాత్రం మెదక్లో ఆయన ఒక్కడికే ఉంది. అసలు బీఆర్ఎస్ సెకండ్ పర్సన్ ఎవరు గెలుస్తారు నాకు చెప్పండి మీరు. ఆ సీన్లో లేదు ఆ పార్టీ. రేపు 17 లోక్సభ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోతారంటారు. 100% రాసి పెట్టుకోండి. ఒక్కడు కూడా ఎవరు ఎక్సెప్ట్ కేసీఆర్ కనుక మెదక్లో నిలబడితే తప్ప ఇప్పటికి కూడా ప్రజలాన్ని ఓటేసేటువంటి అవకాశం ఆ ఒక్క కాన్స్టిట్యున్సీలోనే ఉంది. హరీష్ రావు లాంటి వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి ఆయనకున్న అబ్జల్యూట్ మెజార్టీలో 1,00,000 ఓట్లు ఈజీగా ఆయన గెయించగలుగుతాడు. కాబట్టి మిగిలిన కాన్స్టిట్యున్సీలో 20,000, 30,000 వచ్చినా కూడా ఆయన బయటపడతాడు ఎంపీగా. ఆ ఒక్క దగ్గర అవకాశం ఉందంటున్నాను. ఇది అదర్వైజ్ మీరు నా చెప్పండి సెకండ్ పర్సన్కి ఈయన గ్రేట్ మ్యాన్ అన్నాడు, ఈయన గెలిచాడు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మా వాడు గేట్లు తెలవగానే పొలవమని వెళ్ళిపోతున్నారు. అదేంటో విచిత్రంగా. అసలు ఓడేమో బీజేపీ పోతాడు, ఓడేమో కాంగ్రెస్ పోతాడు. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా ఇంత మరీ దారుణంగా పరుగులు తీసి మరీ పోతారని? సో ఆ పరిస్థితి క్రియేట్ అయింది తెలంగాణలో. వీళ్ళంతా వలస పక్షులు, తెలంగాణ వాదులు కారు, జీవితకాలంలో తెలంగాణ నోడు గారు. అట్లాంటి పనికిరాని వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆయన పదవులు ఇచ్చి కూర్చోబెడితే వాళ్ళు ఉంటారా మీతో? పక్క సభ్యులు చూస్తున్నారంటారా? వాళ్ళు ఉంటారా మీతో? అది వాడి కమిట్మెంటే లేదా, అధికారం తప్ప ఇంకోటి ఆలోచన లేని నాయకులంతా ఈరోజు వాళ్ళ ట్రూ క్యారెక్టర్స్ బయటకు వచ్చినాయి. మరి నిజంగా కూడా ఆయన కష్టకాలంలో ఉన్నాడు కదా, కూతురు అరెస్ట్ అయింది కదా, ఓడిపోయాడు కదా. మరి నీకు నిజంగా చిత్తశుద్ధి, నువ్వు తెలంగాణ నిజమైన తెలంగాణ వాది అయితే ఆయన కూడా ఉండాలి కదా. నువ్వు ఎక్కడన్నారు? వీళ్ళు ఎవరు లేరు, బయటకు వచ్చేస్తారు. కాబట్టి అది కమిట్మెంట్ వాళ్ళు కాదు, అంత వలస పక్షులు. అధికారం ఎటుంటే అడిపోయేవాళ్ళు. కేంద్రంలో బీజేపీ అధికారంలో కాబట్టి అడిపోతున్నారు, ఇక్కడ మేము అధికారంలో మా వైపు వస్తున్నారు. మీరు ఇందాక మేవాడు గేట్లు ఎత్తాడని చెప్పేసి అంటూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఇంకా పీసీసీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యాఖ్యలు చేయడానికి చాలామంది తప్పుపడుతున్నారు. ముఖ్యంగా నిన్న ఎవరైతే లక్ష్మణ్ గారు ఉన్నారో మాజీ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, వారు చెప్పుకురావడం రేవంత్ రెడ్డి గారు గేట్లు ఎత్తేసామని చెప్పేసి అంటూ ఉన్నారు. అలాగే దాంతోపాటు ఈ 5 సంవత్సరాల్లో మా ప్రభుత్వాన్ని ముందుకు సాగనీయకోకుండా బీజేపీ అలాగే బీఆర్ఎస్ కూల్స్తామని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇది సబబు కాదని చెప్పేసి మీరు వ్యాఖ్యానిస్తున్నారు కదా. మేము కాదు, మీరు ఆ గేట్లు ఎత్తిన గేట్లలో మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్ళకోకుండా చూసుకోరని చెప్పేసి అంటారు. రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత మొత్తం కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఖాళీ అయ్యి బీజేపీ వైపు ముగ్గు చూపుతారు అంత నాయకులు అని చెప్పేసి. పొలిటికల్గా నథింగ్ కెన్ బి ప్రెడిక్టెడ్. బట్ మీరు ఒక బాధ్యతాయుతమైన ప్లేస్లో ఉండి మాజీ అధ్యక్షులే ఉండి ఇప్పుడు రాజ్యసభలో సభ్యుడిగా ఉండి ఏ రకంగా మీరు డబుల్ ఇంజిన్ సర్కార్ తెలంగాణలో వస్తుంది ఆఫ్టర్ ఎలక్షన్స్ అని ఎట్లా అంటారండి? అంటే అది అంటే ఒక రాజకీయ కుతంత్రం అనేది ఉన్నదే కదా, ఆలోచన ఉంది కదా. ఆ దురాలోచన మీకు ఉన్నప్పుడు అదేవిధంగా కేటీఆర్ కూడా ఇది 3 నెలలు ఉండేటువంటి ప్రభుత్వమే కూలిపోతుందని అన్నప్పుడు ఖచ్చితంగా ప్రొవొకేషన్ కదా. ఆ ప్రొవొకేషన్ ఉన్నప్పుడు మావాడు అతడిదాకా సైలెంట్ ఉన్నాడు. పాపం తీసుకోవాలి వద్దని ఆలోచనలో ఉన్నాడు. పోనీ రాజీనామా చేసినాక తీసుకుందామా అనుకున్నాడు. పోనీ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత తీసుకుందాం అవసరమైతే అన్నాడు. ఎంతమంది ప్రయత్నం చేసినా నిజంగా కూడా ఆ గేట్లు తెరవలే. ఇప్పుడు మీరే ప్రొవోకేట్ చేసి మీ గవర్నమెంట్ కూలిపోద్దంటే ఈయన ఇంట్లో ముసుగుపెట్టి పడుకుంటాడా? డెఫినెట్లీ గేటు తెరిచాడు. ఎవరైనా రాని పోతాడని అనుకోను. పోయేవాళ్ళు ఉండరు, వచ్చేవాళ్ళే తప్ప పోయేవాళ్ళు ఉండరు. ఎందుకంటే అధికారులు ఉన్న వైపే వీళ్ళు మొగ్గు చూస్తారు తప్ప ఇక్కడి నుంచి అవతల పోవడానికి ఆస్కారం ఉంది. ఆ బీజేపీ అధికారంలోకి వస్తే అప్పుడు ఆలోచించవచ్చు. కేటీఆర్ గారు చెప్పుకొచ్చినది ఏంటంటే మరో ఏకనాథ్ షిండే రేవంత్ రెడ్డి కాబోతున్నారు అని చెప్పేసి.
ఏక్నాథ్ షిండే అవుతాడో లేకపోతే ఆయన పార్టీలో ఉన్న హరీష్ రావు ఏక్నాథ్ షిండే అవుతాడు, ఏదో ప్రమాదం అయితే ఉంది, ఉందా లేదా? ఎందుకంటే హరీష్ రావు కూడా మొత్తం 20 మందిని వేసుకొని బయటికి పోయి మా పార్టీలో కన్నా రావచ్చు, బీజేపీ కన్నా పోవచ్చు, పోతే అప్పుడు మాకు కూడా ఇబ్బంది. మీరు మళ్ళీ 10 మందిని మా దగ్గర తీసుకుంటే ఆయన 20 మందిని వేసుకొని పోతే ఆయన ఏకనాథ్ షిండే అవుతాడు మరి. సో ఈ రాజకీయాలు అనేది మీరే చేస్తున్నారు, మీరే ప్రోవోకేట్ చేస్తున్నారు, వాటికి గేట్లు తెరిచిన వాళ్ళు మీరే అంటున్నారు ముందు. అందువల్ల ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఒక 20 మందిని మేము తీసుకోగలిగితే ఇక అప్పుడు మీరు అవతల నుంచి మీరు ఆయన లక్ష్మణ్ గారు అన్నట్టు ఇంకో 5 మంది మా దగ్గర నుంచి పోయినా కూడా పెద్ద ఫరక్ పడదు. సో మేము ఇంకా స్థిరంగానే ఉంటాం. కాబట్టి తప్పనిసరి పరిస్థితులు ఇప్పుడు 25 మంది మాతో టచ్లో ఉన్నారని అందరూ చెప్తున్నారు కదా. ఆ 25 మంది తీసుకొని కాస్త ప్రశాంతంగా 2-3 ఏళ్ళు ఏ చింతలు లేకుండా నడుపుదా అనే ఆలోచన సీఎం స్థానంలో ఉంటుంది కదండి. కేసీఆర్ ఏమైనా ఇప్పుడు రియలైజ్ అవుతుంటాడా సార్, ఇలా కమిటెడ్ ఉన్న నాయకులందరినీ నేను అనవసరంగా పక్కకు పెట్టిన ఆ కారణం చేతనే ఈరోజు ఈ ప్రతిఫలం అని? ఆయన డే 1 నుంచి కూడా ఇతర పార్టీల వైపు చూడకుండా ఉండాల్సి ఉండే. 63 సంఖ్య ఇచ్చి ప్రజలు నీకు అధికారం ఇచ్చినప్పుడు ఆయన అసలు వేరే పని మానేసి కాంగ్రెస్ని ఖతం చేసే కార్యక్రమం, టీడీపీని ఖతం చేసే కార్యక్రమం పెట్టుకొని అంతా వలసవాదులను తెలంగాణ వద్దన్నవాడిని దాని ఏమంటారు ఉద్యమ ద్రోహులను తీసుకొచ్చి పార్టీలో పదవులు ఇచ్చాడు. ఈరోజు దాని యొక్క ఫలితాలు ఆయన అనుభవిస్తున్నాడు. స్వయంకృత అపరాధం అయిపోయింది. మేము అదే పని చేసి అడగడానికి కూడా వీల్లేదు కదండి. సో ఆయన ఇప్పుడు బహుశా మరి మీరు అన్నట్టు ఆ రోజులో నేను ఏదో తోటకూర దొంగతనం చేసినప్పుడే అమ్మ మదలించి ఉంటే బాగుండేది అన్నట్టు ఎవరైనా పార్టీలో సీనియర్లు మీద చెప్తే బాగుండేది. ఎందుకు సార్ మనకు ఆల్రెడీ ఉన్నారు 23 సార్లు, ఎవరైనా వస్తా అంటే రాజీనామా చేసి రమ్మని అంటే నిజంగా కూడా రాజీనామా చేసినా గెలిపించుకునే సత్తా ఆ రోజులు ఆయనకు ఉండే. అది కాకుండా ఒక రాంగ్ సిగ్నల్ ఇచ్చి ఆ పద్ధతులు అన్ని డెమోక్రటిక్ పద్ధతులు ఏదైతే ఇతర పార్టీలను డిమాలిష్ చేశాడో అది ఇప్పుడు బూమరాంగా ఆయనకైతే ఒకటింది. మీరు ఎప్పుడు అటువంటి సలహా లేదా వారితో పాటు ఉన్నప్పుడు? నాకు నేనున్నప్పుడు అధికారం ఎక్కడ వచ్చిందండి, అది పోరాటం కదా. ఎవరు వచ్చినా మా దగ్గర ఉద్యమ ఆకాంక్షతో వచ్చిన వాళ్ళే, రాజీనామాలు చేసి వచ్చిన వాళ్ళే, కొట్లాడడానికి సిద్ధపడి వచ్చిన వాళ్ళే. అప్పుడంతా 2009లో బయటకు వచ్చాను నేను. ఆ 2007 నేను ఆయనతో పనిచేసింది 2003 నుంచి 2009 వరకు అండి. 6 సంవత్సరాల కాలంలో మేము పోరాటం తప్ప అధికారాన్ని మేము అనుభవించింది ఎప్పుడు అంటున్నాను. ఎక్సెప్ట్ ఒక బ్రీఫ్ పీరియడ్, ఒక 1 year అప్పుడు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో మా వాళ్ళు పోయి మంత్రులుగా చేరిన సందర్భం తప్ప అధికారంలో మాకు షేర్ లేనే లేదు. అప్పుడు ఆయన కేంద్ర మంత్రి ఉన్నాడు. కేంద్ర మంత్రి ఉన్నప్పుడు నేను ఆయన ప్రైవేట్ సెక్రటరీ కదా. సో ఇక్కడ రాజకీయాల్లో స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్రంలో మాకు అధికారం రాలేదు, మాకు సలహా ఇవ్వాల్సిన అవసరం రాలేదు. ఆ రకంగా ఇటు నుంచి అడిపోయేవాడు, అటు నుంచి ఇడిపోయేవాడు అనేది. కానీ డెఫినెట్లీ అప్పుడు కూడా రాజశేఖర రెడ్డి మేము అట్లా అధికారంలో ఉండగా, ఇక్కడ మంత్రులు ఉండగా, అటుపక్క ఆయన కేంద్రంలో లేబర్ శాఖ మంత్రిగా UPA 1లో ఉండగానే ఆయన 12 మంది తీసుకున్నాడు కాంగ్రెస్ వాడు. వీళ్ళే మా వాళ్ళు కూడా తక్కువేం లేరు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు తీసుకోవాలి లేదా, 12 మంది తీసుకున్నారు కదా. సో ఈ కల్చరు ఎప్పటి నుంచి నడుస్తూనే ఉంది. అధికారంలో ఉన్నవాడు ఇట్లా తీసుకోవడం, వేరే పార్టీలు ఖతం చేయడం అనేది అప్పటి నుంచి నడుస్తూనే ఉంది. సార్ మీరు ప్రైవేట్ సెక్రటరీగా వారు కేంద్ర మంత్రి ఉన్నప్పుడు చేసినారు కదా, మరి మీ సలహాలు ఏమైనా సూచనలు ఇస్తే కన్సిడర్ చేసేవారు ఎవరు? ఒకటి నాకు తెలియదు ఏ కారణం చేతనో కానీ డెఫినెట్లీ నాకు ట్రెమెండస్ ఇన్ఫ్లుయెన్స్ ఉండేది ఆయన మీద. వేరే ఎవరికి కూడా చెప్పితే వినేవాడు కాదు, నేను చెప్తే వినేవాడు. ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆయన కొడుకు హరీష్ అందరు కలిసి నా ఎలక్షన్ల హడావిడిలో నేను చెప్పాడు మీకు MLC హడావిడిలో నేను ఉన్నప్పుడు పాపం చిరంజీవితో పోయి నెగోషియేట్ చేసి 75 MLA సీట్లు 9 MP సీట్లు సెటిల్ చేసుకొని వచ్చేసారు. నేను అప్పుడు వచ్చినప్పుడు నాకు కేసీఆర్ చెప్పాడు ఇట్లా డెసిషన్ కూడా అయిపోయింది, రేపు బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోతున్నాం, ప్రజలకు మీడియాకు కూడా చెప్పాము, నువ్వు కూడా వచ్చేసే అన్నాడు. నేను ఎవరు సరే సలహా ఇచ్చింది మీకు రాంగ్ డెసిషన్ అది. చిరంజీవి ముఖ్యమంత్రి కాడు, 40 సీట్లు దాటవండి, యాక్చువల్లీ 20 వచ్చాయి తర్వాత. మీ రాంగ్ డెసిషన్ అంటే ఆయన నా మాట విన్నాడు. మరి వినేప్పుడు మహాకూటమి ఏర్పడ్డది, టీడీపీతో అలయన్స్ పెట్టుకున్నాడు. 2009 ఎలక్షన్స్లో నా మాట విన్నాడు ఆయన. అంత ఎఫర్ట్ పెట్టిన కేటీఆర్ అండ్ హరీష్ మాట కాదని తెల్లారి పోవాల్సిన ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేసేసి నాకు 1 రోజులు టైం ఇస్తేనే అప్పుడు టీడీపీ ఒక లెటర్ ఇచ్చింది, మేము తెలంగాణకు అనుకూలమని. 2 కళ్ళ సిద్ధాంతం అప్పుడు మొదలైంది. అంత హిస్టారిక్ లెటర్ తీసుకురావడంలో నాది ఒక క్రియాశీలక పాత్ర ఉండింది. ఆయన మార్చుకున్న నిర్ణయాన్ని కూడా మార్చగలిగా, అది ఇంకోటి సాధ్యపడదు. నేను కాదు, ఆయన సీఎం రమేష్ చేశాడు అది. సీఎం రమేష్ గారు అప్పుడు అటుపక్క, నేను ఇటుపక్క, ఇద్దరం కలిసి కోఆర్డినేట్ చేసుకుంటే అది సాధ్యపడ్డది. ఆయన లెటర్ ఇప్పించగలిగాడు, నేనేమో అలయన్స్ పెట్టగలిగా. సో అప్పుడు మహాకూటమిలో మీకు తెలుసు CPI ఉంది, CPI ఉంది, CPM ఉంది, టీడీపీ అండ్ TRS కలిసి మహాకూటమి ప్రాపర్గా గ్రౌండ్ కాలేదు. ఒక 10 సీట్ల తేడాతో రాజశేఖర్ వచ్చాడు. కానీ అప్పుడే కనుక కొంచెం ఇంకొక 1 month ముందు మహాకూటమి ఏర్పడి ఉంటే అసలు వీళ్ళే అధికారంలోకి వచ్చేవారు. ఇది చిరంజీవి ఏదైతే యాంటీ ఓట్ స్ప్లిట్ చేశాడో, ఒకవేళ స్ప్లిట్ అవ్వకుండా కూటమి అయిపోవచ్చుంటే మేబీ. అవును, అట్లా కాదు, ఇంకో 1 month ముందే ఆ కూటమి ఏర్పడి ఉంటే అసలు కథమై ఉండేది. లేట్ అయింది, గ్రౌండింగ్ ప్రాపర్ కాలేదు.
ఈయన కొన్ని డబ్బులు బీఫారాలు ఇచ్చాడు, ఆయన కొన్ని డబ్బులు బీఫారాలు ఇచ్చాడు. ఈ డబ్బులు బీఫారాల గొడవలో 10 మంది ఓడిపోయారు. అసలు ఆయనకు వచ్చే మెజార్టీ 10 రాజశేఖర్ గారికి. అదొక హిస్టరీ అనుకోండి. సో నేను అప్పటి నుంచి కూడా ఆయన మీద నా ఇన్ఫ్లుయెన్స్ కాస్త కోసం ఉండింది. ఏ కారణం చేత నేను చెప్పేది వినేవాడు ఆయన. ఇప్పుడే త్రాసు సందర్భంలోనే అసలు ఆయన ఎవడి మాట కేర్ చేయట్లేదు, ఎవడు వినట్లేదని విన్నాం. కానీ అప్పుడు వినేవాడు. కొంత జయశంకర్ గారు చెప్తే వినేవాడు, కొంత ఆర్ విద్యాసాగరరావు అని ఇంజనీర్ ఉండేవాడు. ఇరిగేషన్ సబ్జెక్ట్ సంబంధించి ఆయన సలహాలు తీసుకునేవాడు. జనరల్ పొలిటికల్గా ఏమైనా ఉంటే నేను కూడా ఆయనకు చెప్పగలిగే ఒక అవకాశం దొరికింది అప్పుడు ఎందుకో కానీ వినేవాడు. మరి అది కూడా తనకు నచ్చితే వింటాడు, లేదు ఎందుకు వింటాడు. చివరిగా ఎప్పుడు మాట్లాడారు సార్ మీరు కేసీఆర్ గారితో? నేను అదే లాస్ట్గా 2009లో ఆయనతో గొడవ పడి ఎప్పుడైతే బయటకు వచ్చిన మహాకూటమి సందర్భంగా చిన్నపాటి తేడా వచ్చిన తర్వాత నేను బయటకు వస్తే ఎన్నడూ కలవలేదు నేను. 2009 అది ఇంకా పొజిషన్లో ఉన్నాం. ఇంకా తెలంగాణ కూడా ఆ పోరాటం అనేది 2014 దాకా, ఆ తర్వాత 5 ఏళ్ళు జరిగింది కదా. ఇక నేను ఆయన్ని మళ్ళీ కలిసింది లేదు. సీఎం అయినా కూడా పోలేదు. దాదాపు 15 సంవత్సరాలు అయితే అంతే. ఆయన ఎవరు వెంట ఇప్పుడు కౌలసే లేదు. నేను అవసరం ఉంటుంది నాకు, ఇప్పుడు అవసరం ఉంది. అది మీరు ఆయన కూడా అధికారులు తను మిమ్మల్ని ఇంకేం పిలుస్తాడు ఇప్పుడు? ఆయన అధికారంలో కూడా లేడు కదా. అధికారంలో ఉన్నప్పుడు సీఎం ఉన్నప్పుడే పిలవాలి, పిలిస్తే మరి అప్పుడే పిలవలేదు. అంతకుముందు పోరాటం అప్పుడు కూడా 2009లో వెళ్ళిపోయినప్పుడైనా పిలవాలి, అప్పుడు పిలవాలి. పోరాటం అవసరం కదా. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు ఎవరు నమ్ముతారు? ప్రజలు నమ్మరు. ప్రజలు ఆయన నమ్మరు. ఇప్పుడు ఇది అయిపోయింది పని. ఇప్పుడు ఈరోజు మళ్ళీ ఆయన ఆదరించడం అది 10 ఏళ్ల తర్వాత అధికారం బంగారు పడేలో పెట్టి అధికారం ఆయనకి ఇచ్చారు కదా. ఆయన అద్భుతంగా పరిపాలించాల్సి ఉంటుంది. ప్రజల ఆకాంక్షలు ఏంటి, తెలంగాణ ప్రజలు ఏం కోరుకున్నారు, ఉద్యమ ఆకాంక్షలు ఏంటి, అవర్ల బలిదానం దేనికోసం జరిగింది, వాళ్ళ ఆకాంక్షలు ఏంటి, నిధులు నీళ్లు నియామకాలు, వీటి పట్ల మనం చిత్తశుద్ధితో పనిచేసామా లేదా అన్నది ఆయన ఆలోచించుకోవాల్సి ఉండే. ఒక అద్భుత అవకాశాన్ని ఆయన చేదార్చుకున్నాడు. ఆ సందర్భంలో చేయాల్సిన పరిపాలన ఆయన చేయలేదు. అప్పుడు జరిగిన 10 years పరిపాలన ఏంటో మనం చూసాం. కుటుంబ పరిపాలన, ధృతరాష్ట్రుడి పరిపాలన, ఇంకోటి అవినీతి పరిపాలన. సామంతరాజులాగా ప్రజాధనాన్ని లూటీ చేశారు అందరు కూడా. కకృతి కాకపోతే కవితకు ఢిల్లీ లిక్కర్తో ఏం సంబంధం అండి? ఫాదరే ఇక్కడ ముఖ్యమంత్రి, ఏం కావాలంటే అది దొరుకుతుంది. ఎందుకు ఆ ఢిల్లీ, ఎందుకు ఆ లిక్కర్ ఏంటి, ఆ పాలసీలో ఈమె కింగ్ పిన్ ఏంటి? ఇప్పుడు నిన్న ఈడీ చెప్పిన స్టేట్మెంట్లో ఈమె కూడా కింగ్ పిన్ అంటాడు, ప్రధాన సూత్రధారట. ఏం కకృతి అండి? 100 కోట్లు ఎంతకంటే ఎక్కువ సంపాదించుంటారు కదా. ఇక్కడ లక్షల కోట్లు సంపాదించిన అభియోగం కదా. అవునో కదా నాకు తెలియదు నిజంగానే. అందరం మీడియాతో సహా ప్రతి ఒక్కొక్కరి దగ్గర 1,00,000 ఉందంటారు. సంతోష్ దగ్గర, కవిత దగ్గర, కేటీఆర్ దగ్గర, హరీష్ దగ్గర, కేసీఆర్ దగ్గర తలా 1,00,000 ఉందనేది ఒక రూమర్. అది అంతా ఉంటే 1,00,000 కాదు 1000 ఉండాలి. 1,00,000 కోట్లు, 1,00,000 కోట్లు ఉన్నాయని కదా రూమర్. 1,00,000 కోట్లు ఇవ్వండి, నీ దగ్గర 100 కోట్లే ఉండని, మరి ఆ 100 కోట్లు నీకు ఎందుకు? కకృతి కాకపోతే అని అంటున్నది. ఆ అమ్మాయి ఎందుకో చాలా పెద్ద పొరపాటు చేసింది ఆ లిక్కర్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి. అది ఈరోజు పార్టీని కొలాప్స్ చేసింది, తండ్రినేమో కుంగదీసింది. ఎన్ని నష్టాలు ఆ పార్టీ జరిగేది. నేనైతే అనుకుంటున్నాను స్వయంకృత అపరాధన ఉంటున్నది. ఈవెన్ కేసీఆర్ తప్పది. ఎందుకంటే ఆయన ఓన్లీ చిత్తశుద్ధిగా తెలంగాణ ఆకాంక్షల కోసమే పనిచేసి ఉంటే మీరు నేను కూర్చొని కేసీఆర్ గురించి ఒక్క మాట మాడడానికి కూడా ధైర్యం చేసేవాళ్ళం కాదు. మరి లేదు కదా, జరగలేదు కదా. అది ఆయన ఆ ఫెయిల్యూర్ అయినాక మీరు అన్నట్టు ఏం పోరాటం చేస్తాడు? ఇంకా చెప్పండి, ఇంకేం పోరాటం ఉంది ఆడ? తెలంగాణ రానే వచ్చే నువ్వు దాన్ని ఫెయిల్ చేస్తావు. ఎందుకు ఇప్పుడు రెడ్ల పాలన అయింది, ఇప్పుడు మీరు ఇందాక కుటుంబ పాలన అన్నారు, వెలమలు పెద్ద ఎత్తున వెలమలు పోయి ఇప్పుడు రెడ్లు వచ్చిండ్రా? అంతే కదా సార్. ఇప్పుడు వచ్చిన తర్వాత 100 రోజులలో రేవంత్ రెడ్డికి నీళ్ళు వేయడం చేత కావట్లేదు, రైతులకు పవర్ వేయడం చేత, వర్షం రాకపోతే కూడా రేవంత్ రెడ్డి కారణం. మేము ముందే చెప్పిన రేవంత్ రెడ్డి వచ్చాకైనా రైతులంతా ఆగమవుతారు, ఆ రైతు బంధు రాదు. ఎట్లా తెలుసా, వర్షాలు వస్తాయి. రేవంత్ రెడ్డి వర్షాల గండం అయితే పడలేడు కదా, నేచురే కదా అది. రేపు కాబట్టి మాపు పడతాయి వర్షాలు, మళ్ళీ వాటర్ స్కేర్సిటీ పోతుంది, దాందే ఉంది. మిగిలిన విషయాల్లో మీరే లూటీ చేసిపోతారు, ఖాళీ చిప్పలు ఇస్తారు. 6,71,000 అప్పు ఉందని వైట్ పేపర్ పాపం బట్టి గారు రిలీజ్ చేశాయి. మరి మనం అందరం 5 లక్షల కోట్ల అప్పు, 5 లక్షల కోట్ల అప్పు అని ఉద్యమ ఇది మన ఎలక్షన్ టైంలో అన్నాం. దానికి మించి 1,71,000 కోట్లు దాదాపు ఒక బడ్జెట్తో సమానంగా ఇంకా అదనంగా అప్పున్న సందర్భంలో ఏంది ఆస్తి అమ్ముదామా? ఏం చేద్దాం? పవర్ స్టేషన్లు అమ్ముదామా? లేకపోతే ఏం అమ్ముదాం? వైర్లు, కరెంట్ వైర్లు అమ్ముదామా? ఇవన్నీ వాళ్ళకి సృష్టించిన ఆస్తి ఏంటి? పవర్ స్టేషన్లు, కొత్త వైర్లు, ఇవే కదా. అవి మనం అమ్మలేం కదా. ఆస్తులు అమ్మడానికి, తాకట్టు పెట్టడానికి వీలే లేదు. సో ఇవన్నీ ఉత్తమ మాటలు. ఉండొచ్చు. ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. మనమే కొట్లాడితే మిగులు రాష్ట్రం మాది, ధనిక రాష్ట్రం మాది, ఆంధ్రాలతో కలిపితే లూటీ అయిపోయింది అని అన్నాం కదా. అది నిజమే అని బడ్జెట్ స్టార్ట్ అయిన 1 or 2 yearsలో అర్థమైంది కదా మిగులు రాష్ట్రమే అని. సో ఆ మిగులు రాష్ట్రం అని ఈవెన్ ఆర్థిక సంఘం చెప్పింది. అక్కడి నుంచి జర్నీ మొదలు పెడితే
10 ఏళ్ల లోపల 6 లక్షల చిల్లర కోట్లకు నువ్వు అప్పులో తీసిపోయి నిన్న రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఉండే అప్పు ప్రజల సంక్షేమం కోసమే 10 లక్షల పైచిలకు ఇక్కడ సంపదను సృష్టించినామని చెప్పేసి ఎంత అప్పు చేయొచ్చు అండి. ఇప్పుడు 100 రూపాయలు మీకు ఆదాయం ఉందనుకోండి, 10% 20% మీరు అప్పుడే సేఫ్ లిమిట్ అది. మనం అనడం ఏంటి, ఆర్బీఐ మీకు 3.5% మించి మీరు అప్పులు చేయడానికి వీల్లేదు అని ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఎందుకు పెట్టింది? 100కు 100 మీరు అప్పు చేయడానికి వీల్లేదని రిపీట్ ఎందుకు? అసలు కేంద్ర ప్రభుత్వానికి వర్తిస్తుంది ఎఫ్ఆర్బిఎం లిమిట్, స్టేట్ గవర్నమెంట్ కూడా వర్తిస్తుంది. ఎందుకంటే మనం ఇంతకుముందు అనుకున్నట్టు ఒక ఉద్యోగి ఎవడని ఉంటే 10% 20% అప్పులు చేస్తే ఆ లిమిట్స్లో తిరిగి ఇన్స్టాల్మెంట్ అనేది తీర్చుకోగలుగుతాడు. 100 రూపాయలు అదే ఉంటే 100 రూపాయలు అప్పు చేస్తే కొలాప్స్ అయిపోద్ది కుటుంబం, ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది. చాలామంది చూస్తాం కదా, అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునేది. రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి కూడా ఆత్మహత్య సదృశమే. అన్ని లక్షల కోట్ల అప్పు చేస్తే ఈరోజు నిన్న రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ చూస్తే ప్రతి సంవత్సరం 63,000 కోట్ల రూపాయలు మీరు వడ్డీ కడతారట. 63,000 అసలు అంటే ఎంత దారుణం చెప్పండి. అంత అది మన మీద బర్డెన్ కదా. మనకు వచ్చేదే 2 లక్షల, దాదాపు నికరంగా 2 లక్షల ఆదాయం వస్తే 63 అటే పోతే 1,10,000 ఏమో నీకు జీతాలకు పోతే ఏం మిగిలిందంటే మీకు వెల్ఫేర్ కానీ ఇతర సంక్షేమ 30-40 కోట్లతో ఎట్లా రాష్ట్రాన్ని పరిపాలిస్తారు ఎవరైనా అని నిలదొక్కుకోవడానికి సమయం అవసరం అవుతుంది. సార్, నిన్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పెద్ద ఎత్తున రెడ్లకు అవకాశం చేయడం జరిగింది. వచ్చిన తర్వాత ఏవైతే కార్పొరేషన్లు నిన్న 37 వస్తాయి, అందులో 17 ఓసీలకి, అందులో 10 మందికి రెడ్లకి, బీసీలు ఎక్కడా, దళితులు ఎక్కడా అని చెప్పేసి పెద్ద ఎత్తున పార్లమెంట్ స్థానాలలో కూడా నల్గొండ తీసుకుంటే 2 రెడ్లు, మహబూబ్నగర్ తీసుకుంటే రెడ్డి, రంగారెడ్డి తీసుకుంటే రెడ్డి, మెదక్ రెడ్డికి ఇవ్వాలని చూస్తున్నారు, హైదరాబాద్లో ఒక చోట రెడ్డికి ఇవ్వాలని చూస్తున్నారు. ఏంటిది ఇది? నేడు విలమల రాజ్యం, కుటుంబ రాజ్యం అని చెప్పేసి నల్గొండలో ఒక కుటుంబ రాజ్యం అయిపోయి, మహబూబ్నగర్లో కుటుంబ రాజ్యం అయిపోయి, రంగారెడ్డిలో కుటుంబ రాజ్యం. అవకాశాలు ఉన్న చోట కూడా బీసీలకు అవకాశం ఇవ్వట్లేదని చెప్పేసి నేను కూడా అగ్రీ అవుతున్నా మీతో. నేను మీతో అగ్రీ అవుతున్నా. కాంగ్రెస్ లీడర్గా ఇది జాగ్రత్తగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది, మనం సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏదో సందర్భంలో రెడ్ల మీటింగ్ పోయి అన్నట్టున్నాడు, పరిపాలనా దక్షత ఉన్నవాళ్ళు రెడ్లే అన్నాడు ఆయన. రేవంత్ రెడ్డి అన్నాడు కదా, ఎక్కడో అన్నాడు. నేనే అప్పుడు ఆ పేపర్ అనుకున్నా, ఇదేంటి రెడ్లకి తప్ప పరిపాలన దక్షత లేదా, ఏంది ఇట్లా లేదంటే ఏంటనుకున్నా. అరే ఇదేం స్టేట్మెంట్, రెడ్లు తప్ప ఎవడు పనికిరాడు పరిపాలన కట్టాడు ఏంటనుకున్నా. డెఫినెట్లీ తెలంగాణలో రెడ్లు అనేది ఒక డామినేట్ సెక్షన్ ఆఫ్ పీపుల్. వాళ్ళ పర్సంటేజ్ 10% ఉంటే ఊళ్ళో రెడ్లు చెప్తేనే చాలామంది వినే పరిస్థితి అయితే తెలంగాణలో ఉందా లేదా? ఇప్పటికి కూడా ఉంది. ఆ ఇన్ఫ్లుయెన్షియల్ సెక్షన్ ఆ పీపుల్ డెఫినెట్లీ ఒక ఇన్ఫ్లుయెన్షియల్ సెక్షన్. కానీ ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్న సందర్భం లోపల బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉందని మీరు అనేది నేను ఒప్పుకుంటా. ఎందుకంటే పాపం ఈ ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఉన్నారు తెలంగాణ ఉద్యమంలో, నేనేమన్నా అంటే నేను అందుకనే నేను మీతో అగ్రీ అయినా. నేనేమన్నా అంటే ఈ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నదని నేను ఒప్పుకుంటున్నా. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా 99% చనిపోయినటువంటి ఆత్మ బలిదానాలు చేసుకునే విద్యార్థులు అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలే. ఎవరో వేణుగోపాల్ రెడ్డి ఉన్నాడు, ఎవరో చారి ఉన్నాడు, ఉంటే ఉండొచ్చు, వేరే లేదని అనట్లే. కానీ బట్ 99% అనేది 1% అగ్రవర్ణాలు చెందిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ సెక్షన్స్ యొక్క త్యాగాలు కావచ్చు, ఈ సెక్షన్స్ వల్ల ఓట్లు కావచ్చు, మన అధికారంలోకి వస్తున్నాం. కాబట్టి ఈ పదవులు ఇచ్చే సందర్భంలో చాలా జాగ్రత్తగా దీన్ని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు జరిగింది పునరాలోచించుకోవాలి. డెఫినెట్లీ మీరు అన్నది నేను సీఎం గారు కూడా చెప్తా. నేను కూడా పేపర్ చూసి కొద్దిగా ఆశ్చర్యపోయిన మాట వాస్తవమే. బట్ వాళ్ళని మీరు కాదనేటువంటి పరిస్థితి ఆయనకు ఉందేమో నాకు తెలియదు. ఎందుకంటే ఆయన రెడ్లు పరిపాలనా దక్షులు అన్నాడు కదా. అంటే ఇంకా రెడ్డికి తప్ప మరొకరికి పరిపాలించే సత్తువ లేదంటారా? సత్తా ఉండదంటారా సార్? అంటే బీసీలలో నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి డబ్బు పెట్టేటోళ్ళు లేరంటారా? ఇప్పుడు కొందరు ఎట్లుంటారంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కొందరు కార్యకర్తలు కానీ అంటే రెడ్ల నాయకత్వం కోరుకునేటోళ్ళు ఏంటంటే ఆ వ్యక్తి గెలిచే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఆ వ్యక్తికి ఇచ్చినాం, ఆ వ్యక్తి గెలిచే అక్కడ మరో బీసీ నాయకుడికి గెలిచే అవకాశం లేదా? ఒకసారి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నేను జనరల్గా సోషల్ ఫ్యాబ్రిక్లో నేను ఎప్పుడు కూడా ఒక సామాజిక తెలంగాణ కోరుకున్నటువంటి వ్యక్తిని. తెలంగాణ ఉద్యమకారుని, బేసికలీ ఉద్యమకారుని. ఆ తర్వాత పార్టీ, నేను తెలంగాణలో రకరకాల పార్టీలు కూడా మారిన కేవలం తెలంగాణ కాన్సెప్ట్లో ఒక కారణం చేత ఉద్యమ ఆకాంక్షలతో మారినవాడే తప్ప నాకేదో పదవి కావాలని నేను కోరుకున్నవాడు కాదు, రావాలని ఎప్పుడు కూడా అనుకోలేదు. వినండి, అయితే అదే నేనేమంటా అంటే అట్లాంటి నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తా. మాధురెడ్డి గారు నాకు హోమ్ మినిస్టర్ ఉండేవాడు, నాకు ఫస్ట్ బాస్ ఆయన. అయితే ఆయనకు కూడా సోషల్ జస్టిస్ అనే కాన్సెప్ట్ మీద కొద్దిగా విశ్వాసం ఉన్నవాడు. మీకు తెలుసో తెలియదు కానీ ఆయన పీడిఎస్యూ మెంబర్. ఆయన తన విద్యార్థి దశలో పీడిఎస్యూ మెంబర్, నేనేమో పీడిఎస్యూ ప్రెసిడెంట్ వరంగల్. మేమంతా లెఫ్ట్ ఓరియంటెడ్ ఐడియాలతో వచ్చినటువంటి వాళ్ళం. సో ఆయన పాపం ఆ సామాజిక స్పృహతో
నల్గొండ లాంటి జిల్లాలో సోషల్ ఈక్వేషన్స్ కోసం బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు కరెక్ట్గా డిస్ట్రిబ్యూట్ చేసి ఇచ్చాడు సీట్లు. బిలీవ్ మీ రెడ్డి గెలిచారు, వీళ్ళు ఓడిపోయారు. మీరు అన్నట్టు ఆ కింద వర్గాల లోపల ఆ డామినేషన్ వాళ్ళది, వాళ్ళ దగ్గర డబ్బు ఈ వీళ్ళతో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగి ఆ రెడ్లే ఇతర పార్టీ నుంచి గెలుచుకొచ్చి అసలు ఈయన సీట్లు ఇచ్చిన వాళ్ళు ఓడిపోయిన పరిస్థితి వచ్చింది. అంటే ఇప్పటికి కూడా అన్ఫార్చునేట్గా ఈ సెక్షన్స్ని వాళ్ళు పైకి రానియట్లే, తొక్కి పెడుతున్నారు. వాళ్ళ దగ్గర చేతిలో డబ్బులు లేవు. ఈ కారణాల చేత డబ్బులు ఈ ప్రభావం అన్నది టోటల్గా ఇంకా ఇన్ఫ్లుయెన్స్ అనేది తెలంగాణలో పోలేదు. ఈ కారణం చేత మీరు అన్నట్టు ఎక్కడో వాళ్ళు ఉంటేనే వాళ్ళకు అధికారం అప్పచెప్తే తప్ప సీట్లు ఇస్తే తప్ప గెలవలేని పరిస్థితి ఉన్నమాట వాస్తవం. ఇది మారవాలి, ఇది మారాలి. ఇప్పుడు మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, ఇదేమో నెగటివ్ ఎగ్జాంపుల్. ఇచ్చినా పాపం ఫెయిల్ అయ్యారనేటువంటిది అంత మాత్రం చేత అవుట్ రైట్ వాళ్ళు తీసేసి ఓన్లీ రెడ్లకి ఇవ్వాలని నేను కూడా యాక్సెప్ట్ చేయట్లే. నెక్స్ట్ ఏంటంటే పివి నరసింహరావు క్లాసిక్ ఎగ్జాంపుల్. ఆయన బ్రాహ్మణు, ఆయన తీసుకొచ్చి పెట్టారు కదా ప్రైమ్ మినిస్టర్గా. ఆయన నాకే వద్దురా బాబు రాజకీయం, నాకు ఆరోగ్యం బాగాలేదు, ఇంట్లో పడుకుంటే తీసుకొచ్చి తాత్కాలిక ప్రధానమంత్రి అనుకొని పెట్టారు. అక్కడ పెడితే 5 years రూల్ చేశాడు ఈ దేశాన్ని. ఎట్లా రూల్ చేశాడంటే అప్పుల ఊబిలోంచి బయటపడేశాడు. ఎవ్వడనుకోలే ఆయన అంత ఎఫిషియెంట్ అని. ఇక్కడ తను రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫెయిల్యూర్ ఆయన. 1.5 year లోపల పెద్ద గొడవలై గంగోలకు పుట్టి తీసేస్తారు ఆయన్ని. ఏమని? ఇన్ఎఫిషియెంట్ చీఫ్ మినిస్టర్ అని. అట్లాంటి మోస్ట్ ఎఫిషియెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆయన. ఈ దేశాన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి ఆయనను మన్మోహన్ సింగ్ కలిసి సరళీకృత ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టి ఎవరు ఊహించని రీతిలో అప్పుల నుంచి బయటపడేశారు. ఈరోజు కూడా ఆ విధానాలే ఈ దేశాన్ని ముందుకు తీసిపోయిన పరిస్థితి. సరే మోడీ ఇంకా తీసిపోతే పోజులేదు. ఏమంటానంటే అవకాశం వచ్చింది అక్కడ. ఎవరికి? పివి నరసింహరావుకి అవకాశం వచ్చింది. అదర్వైజ్ వేరే వాళ్ళకు అవకాశం ఆటోమేటిక్గా వాళ్ళ తర్వాత వాళ్ళకి వచ్చింది తప్ప ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్ ఎవరు చేయలే కదా. చేస్తే సక్సెస్ అయింది. మరి అక్కడ ఒక దగ్గర ఫెయిల్ అయిన ఎగ్జాంపుల్, ఒక దగ్గర సక్సెస్ అయిన ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా. కాబట్టి అవకాశం వస్తే ఇందులో కూడా ఆణిమిత్యాలు ఉంటాయి, కాదని ఎవరంటారు? సమర్థులు ఇంతకంటే ఉన్నవాళ్ళు ఉంటారు, కాదనడానికి వీలే లేదు. ఏదో అంబేద్కర్ పుణ్యమాని ఎస్సీలకు రిజర్వేషన్ కల్పించాడు, ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించాడు కాబట్టి అందులో ఓసీలు మనం పోటీ చేయడానికి అవకాశం లేదు కాబట్టి వాళ్ళకి సీట్లు ఇస్తున్నాం. కానీ ఆ అవకాశం కూడా ఆయన ఇవ్వకపోతే అందులో ఓసీలే ఉండే ప్రమాదం ఉంది ఈ దేశంలో. అందులో రెడ్లే ఉండే ప్రమాదం వాళ్ళని ఓసీలు అన్నిచోళ్ళు. మీరు అన్నటువంటి పివి నరసింహారావు గారు ఈ తెలంగాణ భౌగోళిక ప్రాంతానికి సంబంధించిన పౌరుడు. తను ఇక్కడ నా హోమ్ పార్లమెంట్ అది నంద్యాల. వారి పేరు తెలియదు, వారి ఫేస్ కూడా తెలియదు. అక్కడ తెలుగు వాడని చెప్పేసినటువంటి ఇక్కడ ఎప్పటికీ కొంచెం ప్రాంతీయ పోటీ ఉండింది. తెలుగుదేశం అభ్యర్థి నామినల్ తెలుగుదేశం అభ్యర్థి తెలుగుదేశం ఎన్టీ రామారావు సపోర్ట్ చేశాడు కదా. లేదు సార్, మరొక సందర్భంలో గంగుల ప్రతాప్ రెడ్డి నిలబడ్డాడు. యాక్చువల్గా అయితే ఎన్టీ రామారావు యునానిమస్ సపోర్ట్ చేశాడు. క్యాండిడేట్ బెటర్ అన్నాడు. ఎవరైనా వేసారేమో, నామినేషన్ వేసారేమో వినకుండా. సరే సార్, నేనేమంటా అంటే ఇప్పుడు మీరు ఎఫిషియెంట్ పీపుల్ ఉన్న చోటైనా అవకాశాలు కల్పించాలని చెప్పేసి సార్. అయితే ఇప్పుడు ఆ విధంగా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పోవట్లేదని చెప్పేసి ఉదాహరణకు తీసుకుంటే కరీంనగర్ నుంచి అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి అని ఉన్నాడు. బీసీ నుంచి అంటే బండి సంజయ్ ఏ సామాజిక వర్గమో అదే సామాజిక వర్గానికి సంబంధించిన సంతోష్ రుద్ర అని చెప్పేసి ప్రొఫెషనల్ కాంగ్రెస్ సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కోసం 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా అని చేసి వార్ రూమ్ అని చెప్పేసి అని పార్టీ ఇచ్చిన బాధ్యతలు వేసుకుంటూ అవుతాను. అలాగే సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి కూడా 3-4 బీసీలు ఎక్స్పెక్ట్ చేయడం ఉన్న చోట కూడా రెడ్ల వైపే మొగ్గు చూపుతా ఉంది నాయకత్వం అని చెప్పేసి. ఇది కొంచెం బీసీ నాయకుల దగ్గర నుంచి, బీసీ సంఘాల దగ్గర నుంచి విత్ ఇన్ ద పార్టీలో కూడా ఒక చర్చ నడుస్తుందని చెప్పేసి. నిజంగా అటువంటిది ఉందంటారా పార్టీలో? ఐ రియలీ డోంట్ నో. డెఫినెట్లీ నేనైతే రెడ్ల ఈరోజు డామినెంట్ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అని నేను అంటున్నా. వాళ్ళు టైమ్ అండ్ అగైన్ ఇప్పుడు ఖమ్మం ఉంది, మీరన్నా ఖమ్మం ఒక సెక్షన్ అని మీరు అన్నారు, నల్గొండ అని ఒక సెక్షన్ అన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ని కాదని మీరు సీట్ ఇచ్చి భువనగిరిలో మీరు వెళ్ళిపోయింది చూస్తాక పాపం ఇట్లాంటి సెక్షన్స్ ఒకటి పట్టుకొచ్చి ఇది పాసిబుల్? ఏ కారణం చేతనో వాళ్ళది డామినేషన్ ఉంది కదా అక్కడ. ప్రజలు నమ్ముతున్నారు కదా వాళ్ళని. ఇప్పుడు ఏదన్నా ప్రజలు నమ్ముతున్నారా లేదా? అంటే కోమటిరెడ్డిను ఆయన అన్నదమ్ములు ఇద్దరు ఓట్లేస్తే గెలుస్తాడా మన అభ్యర్థి? కాదు కదా. మరి వాళ్ళ అభ్యర్థి ఎందుకు గెలుస్తాడు? నాకు చెప్పండి, ఎందుకు గెలుస్తాడు? ఆయన ఎవరు? మన అందుల సామేలు 3 రోజుల ముందే కదండి వచ్చింది. 52 అత్యధిక మేడది గెలిచాడు. ఎట్లా గెలిచాడు? జస్ట్ బికాస్ కోమటిరెడ్డి సపోర్ట్ చేసి వాళ్ళు ఖర్చు కూడా ఆడబెట్టుకోవడం విన్నా నేను.
ఒక్కసారి లేచి 52,000 ఓట్లతో గెలిచాడు. మరి అదే మందు సామాన్లు ఇండిపెండెంట్ కేసు గెలవమంటే నా మంచి మిత్రుడు అతను, నాకు కూడా నాతో పాటు నా సహచరుడు టీఆర్ఎస్లో కలిసి పనిచేశాడు. కానీ పార్టీ మారి వాళ్ళ ఆశీస్సులతో అద్దంకి దారి కాదని సీట్ ఇస్తే ఎట్లా గెలిచాడు చెప్పండి నాకు. సో ఇప్పుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు. మీరు ఆయన కాదని ఎవరికైనా సీట్ ఇచ్చి కమ్మలు గెలిపోయాడు చూస్తా అంటే ఆ డామినేషన్ ఉంది కదా. సో సహజంగా పార్టీ ఏమనుకుంటుంది, సరే పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పిన అభ్యర్థులకే టికెట్ ఇద్దాం అనుకుంటుంది. ఇక్కడ ఎందుకైనా మంచిది ఉత్తమ్ కుమార్గా చెప్పిన లేదా కోమటిరెడ్డి బ్రదర్స్ సపోర్ట్ చేసిన, ఇద్దరు కలిసి సపోర్ట్ చేసిన అభ్యర్థులకే ఇద్దామని అనుకోవడంలో తప్పేముందంటున్నా. అల్టిమేట్గా ఈ పార్టీ ఏదైనా కానీ సాధ్యపడదు కదా సార్. ఇప్పుడు కష్టం అంటున్నాను నేను. దానికి నేను సామాజిక తెలంగాణ సపోర్ట్ చేసేవాడిని కదా. మీకు జ్ఞాపకం ఉంటే నేను యాక్చువల్లీ బయటికి వెళ్ళి ఆ సంఘటన, తెలంగాణ విమోచన సమితి, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ ఇవన్నీ నడిపి ఆఖరికి నేనే అజిత్ సింగ్ గారి పార్టీ తీసుకొచ్చి రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ 2 ఏళ్ళు నడిపిన. ఒక పార్టీ అధ్యక్షుడు నడిపినాను, ఒక పార్టీ అధ్యక్షుడిని. నేను 20 మందికి సీట్లు ఇచ్చిన. 20 మంది ఎస్సీ ఎస్టీ బీసీలకే, ఇంకోళ్ళకి ఇయ్యలే నేను. మీకు ఓట్లు ఎన్ని వచ్చాయి తెలుసా? ఒకళ్ళకు ఓడికి 500, ఓడికి 300, ఓడికి 2000. నేను విసిగిపోయి మళ్ళీ బీజేపీలో చేరాను నేను. ఎందుకంటే ఇక్కడ నన్ను కేసీఆర్ కమ్మేస్తాడేమో, కనీసం అదన కేంద్రంలో అధికారంలో ఉంటే నన్ను కాపాడుతానేటువంటి నిజంగా ఆలోచనతో పోయినా. పెద్ద సైద్ధాంతిక ప్రాతిపదిక మీద పోలే, ప్రొటెక్ట్ మై సెల్ఫ్. అంటే మరి ఎవరిది ఇప్పుడు డెఫినెట్లీ ఎందుకుంటుంది అవకాశం ఉండి ఖాళీగా బయట తిరిగి ఇదే సంఘటనలు నడుపుకుంటే కంపారేసాడు పాపం. మళ్ళీ వార్తలు చదివితే 37 కేసులు పెట్టాడు. రఘు వార్తలు చదివితే ముసుగు కప్పి ఎత్తుకొని పోయారు, మర్డర్ కేసు చేసినట్టు చేశారు లేదా. డెమోక్రసీ అనేది లేకుండా పోయింది కదా. అని ఏమంటున్నా, ఇంకా సమాజంలో చైతన్యం రావాలి. ఈ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ వాళ్ళకున్న ఓటు విలువ తెలుసుకోవాలి. ఎలక్షన్స్ రాగానే విడిపోతారు వాళ్ళు. ఇప్పుడు నేను ఆర్ఎల్డీ నుంచి నిలబడ్డానండి. ఇక్కడ మా హనంకొండలో నిలబడ్డా. నాకు 1200 ఓట్లు వచ్చినాయండి. నేను 20,000 మంది బ్రాహ్మణులు అక్కడ. నాకులో నాకేకపోతే ఇప్పుడు కులాల ప్రాతిపదికన ఓటు పడితే అనుకుందాం ఫర్ టైం బీయింగ్. మరి మావాడు నాకేం లేదా? అరే ఎవడు లేడు ఇంకోటి బ్రాహ్మడు. మరి అందరు కలిసి బ్రాహ్మణ సంఘాల ఐక్యత అని స్పీచ్లు ఇచ్చి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి మరమ్మలుగా ఇంకా పొలిటికల్ పార్టీలన్నీ కూడా అవకాశాలు కానీ ఒక పెద్ద బ్యాచ్ బయలుదేరుతుంది ఎలక్షన్ టైంలో. ఈ బ్యాచ్ అన్ని పొలిటికల్ పార్టీల అధ్యక్షులు కలిసి ఫోటోలు దిగుతుంది. ఏంది అంటే మా బ్రాహ్మణులకు అవకాశం ఇవ్వాలంటే, మరి నేను నిలబడే ఒక పార్టీ నుంచి ఏది నాకు 1200 ఓట్లు ఏంటి, నీకు 20,000-30,000 ఓట్లు బ్రాహ్మణులకు ఉంటే వాడు ఎందుకంటే నాకు అంటే కులాల ప్రాతిపదిక మతాల ప్రాతిపదిక మీద ఓట్లు ప్రజలు వేయరు. పొలిటికల్ రియాలిటీ అనేది డిఫరెంట్ ఉంటుంది. అప్పుడున్న పరిస్థితి లోపల వాళ్ళు ఒక అంచనా ఉంటుంది, ఒక పార్టీకి వేవ్ ఉంటుంది, లేదా ఒక వ్యక్తికి ఒక ఇమేజ్ ఉంటుంది. దాన్ని బట్టే ప్రజలు ఇప్పటికి కూడా ఓట్లు వేస్తున్నారు తప్ప ఆయా కులాల యొక్క మా వాడిని గెలిపించుకోవాలనే తాపత్రయం కానీ, లేదా మా వర్గాన్ని గెలిపించుకోవాలనే తాపత్రయం ఇప్పటికి కూడా ఈ కాన్షియస్నెస్ ఇంకా ప్రజల లోపల రాలేదు. వస్తే 85% ఉన్నారు కదండి. ఇంకోటి ఎవడు ఒక్క రెడ్డి కూడా గెలవడు, ఒక్క బ్రాహ్మడు గెలవడు. బ్రాహ్మణ సంగతి మర్చిపోతాడు. బ్రాహ్మడు 1.6% ఉంటాడు. రెడ్లు అయితే కనీసం 10% అన్నట్టు 12% అని ఉంటారు. వాళ్ళని గెలిచిన బ్రాహ్మణులు అయితే గెలవరు కదా. సో నేనన్నా ఆ లైన్స్ లోపల ఈరోజు రాజకీయాలు లేవు. అట్లా రావాలంటే చాలా ఎఫర్ట్ జరగాలి, చైతన్యం రావాలి, ఆ యూనిటీ రావాలి ఆ సెక్షన్స్ ఆఫ్ సొసైటీలో. డూ అగ్రీ. బ్యాలెన్స్ అట్లీస్ట్ అధికారంలో ఉన్నవాడైనా ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేసే ప్రయత్నం కూడా ఎంకరేజ్ చేయాలి కొందరు. అది జరగట్లేదని మీతో ఏకీభవిస్తున్నారు కదా. ఒక పార్టీ వ్యక్తి అంటే ఒక వ్యక్తి చెప్తే ఆ పార్టీ గెలుస్తుందంటే కాదు కదా. ఆ పార్టీ మీద అభిమానం అంటే ఆ పార్టీ ఒక ఉన్నతమైనటువంటి విద్యావంతుని, విఘ్నుని, కమిట్మెంట్తో పనిచేసే వ్యక్తి ఎవరినైనా గెలిస్తే అప్పుడు కదా నిజంగా పార్టీ మీద అభిమానం ప్రజల్లో ఉందని. మరి చేస్తున్నారు మీరు. మరి ఏదో 10 మంది రెడ్లు కోపం మీద అంటున్నారు కానీ వాళ్ళు కూడా బీసీలకు ఇచ్చారు, ఎస్సీలకు ఇచ్చారు, బ్రాహ్మణులకు ఇచ్చారు. ప్రజలలో అభిప్రాయం మీకు నిన్న లిస్టులో నాకు 2 బ్రాహ్మణులు కనబడ్డారు. నేను చూసా. వైశ్య అమ్మాయి కాల్వ సుజాతకి ఏదో వైశ్య కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినట్టు అనిపించింది. ముస్లిమ్స్ 2 కనబడ్డారు నాకు. అండ్ మహమ్మద్ రియాజ్ ఉన్నాడు. ఇవ్వలేదనడానికి వీల్లేదు. ఇప్పుడు కాబట్టి వాళ్ళు కూడా ప్రయత్నం చేశారు. మెజారిటీ ఉంటే ఉండొచ్చు. 10 మందికి ఇస్తారంటే మరి లెక్క ప్రకారంగా పాపులేషన్ బేస్ చేసుకొని నిష్పత్తి ప్రకారం ఇస్తే ఇంకో బ్రాహ్మడికి రావడానికి వీలేదు. వాడు ఉన్నది 1.6. ఆల్రెడీ ఆయన ఎవరు ఉండే శ్రీపాదరావు గారి కొడుకు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారు మంత్రి ఉండే. ఇక అయిపోయారు. ఈ పర్సెంటేజ్ కోటా ఖతం అయిపోయింది. 2 బ్రాహ్మణులకి ఇవ్వకూడదు. హర్కర వేణుగోపాల్ కూడా క్యాబినెట్ స్టేటస్ ఇచ్చే 4 బ్రాహ్మణులు వేరు. మరి ఎట్లా నువ్వు ఉన్నది 1.6 అయితే %, 1.6 ఉండాలి లేదా 2 ఉండాలి ఎక్కువ.
సో అది ఒక్కొక్క బీఆర్ఎస్ పార్టీ నాయకుడు అయినటువంటి అధినాయకుడు కేసీఆర్ గారు పదే పదే గతంలో చెప్పుకొచ్చేవారు, ఢిల్లీకి చుట్టూ తిరుగుతా ఉండాలో వీళ్ళు ప్రతి పనికి అని చెప్పేసి అని. నిన్న మోదీ గారు ఇక్కడ కరీంనగర్లో సభ అడ్రస్ చేసుకుంటే జగిత్యాల సభని కప్పం కడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి, ఇక్కడ తెలంగాణ సంపద నుంచి దోచే అని చెప్పేసి అని. గతంలో వీళ్ళు దోచారు, వీళ్ళ మీద చర్యలు తీసుకోబోతున్నా అని చెప్పేసి అన్నారు. ఎవరన్నారు? మోదీ గారు. అవును, హిసాబ్ కితాబ్ నికాలింగ్ అన్నాడు కదా, తీస్తాడేమో, తీయనియండి. ఎవరి దగ్గర డబ్బులు ఉంటే కక్కాల్సిందే కదా. కేసీఆర్ దగ్గర డబ్బులు ఉంటే బయటికి తీస్తానికి మోడీ అంటే మేము కూడా స్వాగతిస్తున్నాం. ఈయన కూడా చేయాలి, రేవంత్ కూడా చేయాలి పని. కక్కనియండి ఒక్కొక్కటి. ఎందుకు సంపాదించాలి? ప్రజాధనాన్ని లూటీ చేసి లక్షల కొద్ది ఇంట్లో పెట్టుకుంటాను. కప్పం కడితే కట్టాడేమో నేను ఉంటానంటే. నువ్వైతే లక్షల కోట్లు లూటీ చేసి ఎవరికి కూడా కట్టకుండా ఇంట్లో కూడా పెట్టావు కదా. నీ కూతురు అరెస్ట్ అయింది అందుకు కదా. నువ్వు వాడు కప్పం కట్టుంటే నేను అరెస్ట్ చేయక ఉండేవాడేమో పాపం. మరి అందులో షేర్ నవ్వు ఇచ్చిరానుంటే బీజేపీ నాయకులకి, అది ఇయ్యలేదేమో నువ్వు. మరి ఇచ్చుంటే ఈమెకి అరెస్ట్ అయింది. నేను అది అసలు ఈయన లూటీ చేసినా ఎవడు లూటీ చేసినా అందరూ కూడా ప్రజల సొమ్ము టచ్ చేయకుండా ఉండేటువంటి ఒక ట్రాన్స్పరెన్సీ రావాలండి. అసలు ప్రజల యొక్క పవర్ నీకు ఇచ్చినప్పుడు అది నువ్వు డబ్బులు సంపాదించి ఇంట్లో దాచుకోవడానికి కాదు కదా. అది ఎట్లా నువ్వు లూటీ చేస్తావు అన్నా. మన జిల్లా నల్గొండలో లేదా ఎంటైర్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైనటువంటి లీడర్. ఇంతకుముందు మీరు ప్రస్తావించారు ఇన్ఫార్మల్ టాక్ లోపల గుమ్మడి నర్సయ్య గారు అన్నావు. ఆ గుమ్మడి నర్సయ్య గారి ఫోటో వేశాడు. ఆంధ్రజ్యోతిలో ఇప్పుడు 5-6 ఏళ్ల కింద చూశాడు. సైకిల్ పెట్టుకొని పార్కింగ్ ఉంది, వంగి కూరగాయల సంచి పెట్టి కూరగాయలు కొనుక్కుంటాడు. మాజీ ఎమ్మెల్యే అసెంబ్లీకి వచ్చారు సైకిల్ మీద. అరే రామ, ఇది ఎమ్మెల్యే ఉండే ఆయన 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశాడు. 25 years. అట్లాంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తులను కూడా ఇదే సమాజం ఎన్నుకుంది కదండి. మరి నల్గొండ జిల్లాలో ఈరోజు మల్ల స్వరాజ్యం గారి వర్ధంతి. వారు ఎంత గొప్ప నాయకురాలో మీకు తెలుసు. 100 ఎకరాలు కదండి, 1000 ఎకరాల ఆస్తి ఉన్న మల్లు స్వరాజ్యం అది పక్కకు పెట్టి తన కూతుర్ని భుజానికి కట్టుకొని వెనక వీపు కట్టుకొని తుపాకీ పట్టుకొని పురాణం అయిపోయింది నిజాం నవాబ్ మీద. అది ఏమి ఇన్స్పైరింగ్ క్యారెక్టర్స్ ఉన్నారు మన సమాజంలో, మామూలు లేరు. ఒక చుక్కారామయ్య, మీరు ఇప్పుడు పోయి చూడండి. చుక్కారామయ్య ఇప్పుడు కాస్త మాట కూడా పడిపోయినట్టు దానికి. ఆయన అసలు కొన్ని వేల మంది విద్యార్థులను తీర్చిదిద్దాడు. అమెరికా పోయినవాడు లేడు ఆయన. దేర్ ఐఐటి రామయ్యగా ఫేమస్ ఆయన. మీరు పోతే చిన్న బెడ్రూమ్ అది అయింది, చిన్న హాల్లో ఉంటాడు ఆయన. ఆయన తలుచుకుంటే ఆ పిల్లలు అసలు తలా చందాలు ఇవ్వండి అంటే సాయంత్రం కల్లా 1000 కోట్లు వస్తాయి అమెరికా నుంచి. మరి ఆయన ఏనాడు ₹1 ఆశించి వాడికి చదువు చెప్పలేదు, తన వెనక కూడా వేసుకోలేదు. అట్లాంటి అద్భుతమైన పర్సనాలిటీస్ ఇంకా మన కాళ్ళు ఎదురు ఉన్నాడు కదండి చుక్కరామయ్య. మరి ఇదే సమాజం కదా సృష్టించింది వాళ్ళని. సో వాళ్ళ సేవలను, వాళ్ళ యొక్క త్యాగ నిరతిని మనం జ్ఞాపకం తెచ్చుకొని ఆ రకంగా ఉండాలి. కానీ నీకు అధికారం ప్రజలు ఇచ్చింది సంపాదించడానికి లూటీ చేస్తే ఎడాపెడా 2 చేతులతో సంపాదించేసి జైలుకు పోయి ఇప్పటికంటే కర్మ పాడుగాను అని అన్నది. ఇది ఒక రకంగా కేసీఆర్ దీన్ని కొంత సంస్కరించాల్సడానికి అద్భుతమైన అవకాశం ఉండే ఆయనకు. ఆయన దాన్ని చేతుల చార్చుకొని అసలు అందరూ ఎలో చేశాడు, పూర దోచుకోపో అని. ఎవడికి చేతనైతే ఎంత చేతనైతే అంత దోచుకునే పరిస్థితి కలిగించాడు. విచిత్రమే తెలంగాణ కొట్లాడి తెచ్చుకొని ప్రజాధనం లూటీ లక్షల కోట్లు వ్యక్తుల దగ్గర పోగు కావడం అనేది నేనైతే ఊహించలే ఇట్లా జరుగుద్దని. సరే, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో 64లో ఒక 2 ప్రత్యేకంగా నిలిచారు. ఆదిలాబాద్కి సంబంధించినటువంటి ఖానాపూర్ వెడ్మ బొజ్జు, అంటే ఒక ప్రైవేట్ ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగ కాస్త శాసనసభ్యుడు అయ్యాడు దానం లేకోకుండా అని చెప్పేసి. అలాగే మీ మిత్రుడు మందుల సామ్యాలు అని చెప్పేసి ₹1 జేబులో కార్ లేదు, ఇప్పుడు కార్ అయితే తిరుగుతాను. ఎక్కడ అప్పు తీసుకున్నాడు. సార్, మందుల సామ్యాలు గారు మీకు బాగా సన్నిహితులు అని చెప్పేసి అన్నారు. వారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అంతగానే అంటే తుంగతుర్తి నియోజకవర్గంలో ఉత్తర గాదర్ కిషోర్ పెద్ద ఎత్తున స్కాములు కదా, స్కాములు. ఆయన పేరు వినబోయి ఎంతో కుంభకోణాలు ఆయన పేరు విన్నాడు. అది యూనివర్సిటీ పిల్లాడు, యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన గాదర్ కిషోర్ ఆ పద్ధతిలో ఉంటాడని మనం ఇమాజినే చేయలేము అసలు. అందులో సామెలు అసలు ₹1 ఉంటుంది జేబులో. మీరు చెప్పే కారు కూడా డౌట్ ఏదో ఇక్కడ అప్పు చేసుకొని ఉంటాడు. ఆయన దగ్గర అసలు ఎన్నడూ కూడా సంపాదించుకోవాలి. మంచివాడు పాప, ఉద్యమకారుడు కదా, మాతో పాటు ఉన్నాడు. మాకు ఎస్సీసీల క్రిస్టియన్ మైనార్టీకు ఎస్సీసీలకు అధ్యక్షుడు ఉన్నాడు ఆయన. ఒక విభాగానికి అధ్యక్షుడు పనిచేశాడు. ఎప్పుడో ₹1 ఉండేది కదా అసలు. ఆటోలో వచ్చేవాడు, ఎప్పుడైనా పోతే అన్న నన్ను తారాకాల డ్రాప్ చేయవాడు, మా కారు దించిపోయేవాడు. అట్లాంటి వాడు ఎమ్మెల్యే వాడు, మాకు చాలా సంతోషం అసలు, నిజంగా డిజర్వింగే. అంటే ఆ సెక్షన్స్ మీరు అన్న ప్రకారంగా వాళ్ళకి అవకాశం వస్తే, మొన్న అసెంబ్లీలో మాడుతుంటే విన్నా నేను. అంత అగ్రెసివ్ మాడితే నాకు కూడా తెలియదు. సామేలు అద్భుతంగా మాట్లాడాడు. అంటే అవకాశం వస్తే నిజంగా రాణిస్తారు వీళ్ళు. ఆ సెక్షన్స్ని తొక్కిపెట్టారు కాబట్టి సమాజంలో పాపం అవకాశాలు రాక చాలామంది ప్రతిభావంతులు ఇంకా కూడా పట్టిలో మాణిక్యాల్లా ఉన్నారు.
వెలికి తీయాల్సిందే, సొసైటీ బాధ్యత అది. ఆ సొసైటీని ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళకైతే మరీ ఎక్కువ బాధ్యత ఉండదు. సో మీరు అన్నట్టు ఒకే సెక్షన్ని ప్రమోట్ చేయడం కూడా తప్పే. నేను యాక్చువల్లీ కాంగ్రెస్లో ఉండే ఆ మాట అనకూడదు, బట్ స్టిల్ నేను అగ్రీ అవుతున్నా. ఒక సామాజిక సోషల్ కార్యకర్తగా, సామాజిక కార్యకర్తగా నేను ఒక ఉద్యమకారుడిగా పనిచేసిన కాబట్టి నేను యాక్సెప్ట్ చేయను. కానీ అన్ఫార్చునేట్లీ ఆ ప్రభావం ఉందండి. ఇంకా నేను ఏం చేయాలో మరి మీరే చెప్పాలి. సామాన్యులు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎప్పుడైనా గెలవడం జరిగిందా? కలిసాడు. నాకు ఎమ్మెల్యే అయ్యే ముందు నామినేషన్ చేసినప్పుడు కలిసాడు. నామినేషన్ సందర్భంలో ఆయన నామినేషన్ నాకు కూడా ఇచ్చాడు. వచ్చిందా? చెక్ చేయమని చెప్పి ఇచ్చాడు నాకే. ఆ నామినేషన్ ఫామ్ కరెక్ట్ ఉందో చూడమని వాళ్ళ అసిస్టెంట్ నాకు తీసుకొచ్చి ఇచ్చాడు. నేనే చెక్ చేసేదాన్ని, ఎందుకంటే నేను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా రాజగోపాల్కి పనిచేశాను. ఆ టైంలో ఆయన ఫారాలు తయారు చేసినప్పుడు ఈయన ఫారాలు వచ్చాయి అక్కడికి. సో శామ్యుల్ గారు నాకు ఫోన్ చేసి చెప్పాడు, వాళ్ళ అసిస్టెంట్ చెప్పాడు, దిలీప్ సార్ అని ఇక్కడ అంటే శామ్యుల్ గారు నాతో మాట్లాడి, సార్ నాది కూడా చూడ సార్ అన్నాడు. అంటే ఆ పేపర్స్ అని చెక్ చేశాను. ఆయన మార్పేం లేదు, ఇప్పుడు ఎవరికైతే మార్పేం లేదు. ఆయన పాపం, నేనైతే హ్యాపీ. అట్లాంటి వాడు అసెంబ్లీ అడుగు పెట్టడం అనేది ఒక మంచి ఏమి ఇప్పటివరకైతే అట్లే అనిపించలేదు. షార్ట్ పీరియడ్ కదా, 3 monthsలో ఏముంటుంది. ఐ డోంట్ థింక్. బట్ ఆయన ఎన్నో ఏడని చూస్తున్నాడు. ఆయన ఈవెన్ కార్పొరేషన్ చైర్మన్ చేశాడు కదా. గిడ్డంగుల సంస్థకి ఆయనకు అవకాశం కూడా వచ్చింది 5 ఏళ్ళు చైర్మన్ ఉండడానికి. అప్పుడు కూడా ఆయన ఏమి ఎక్కడ ఆయన పేరు వినపడేది లేదు అసలు. సో నల్గొండలో మన రత్నాన్ని చెప్పుకోవచ్చా? అదే ఇప్పుడు డెఫినెట్లీ ఆయనకు అవకాశం రావడం అయితే గొప్ప విషయం కదా. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అతను అట్లా పార్టీ మారుతాడని, సడన్గా ఆయనకు అవకాశం వస్తే ఎమ్మెల్యే అవుతాడని ఎప్పుడు అనుకోలే. పాపం ఎమ్మెల్యే కావాలని ఆయన కలగలేవాడు. ఆ పార్టీలో కూడా అప్లికేషన్ పెట్టుకున్నాడు ఆయన. కళ నెరవేర్చింది కాంగ్రెస్. డెఫినెట్లీ కాంగ్రెస్లో వచ్చింది. బీఆర్ఎస్లో నాకు కూడా వచ్చి అడిగేవాడు, సార్ ఈ అవకాశం అని ఉంటుంది మీరు కూడా చెప్పండి సార్ కేసీఆర్. కానీ ఎందుకు ఆయనకు అప్పుడు అవకాశం రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ద్వారా ఆయనకి అవకాశం వచ్చింది. ప్రజలతో ఎలా ఉండేవాడు సార్ అప్పుడు ఉద్యమ సమయంలో? ప్రజలతో ఎలా ఉండేవాడు ఉద్యమ సమయంలో? ఎవరు అంతగానే తుంగతుర్చి ప్రజలు ఆయన ఓన్ చేసుకోవడానికి కారణం? ఉన్నాడు కదా పాపం, ఉన్నాడు. ప్రజలు కూడా ఆ సింప్లిసిటీని, ఆయన నిజాయితీని డెఫినెట్గా కాంగ్రెస్ వేవ్ అంటారా? తన వ్యక్తిగత కాంగ్రెస్ వేవ్ ఉంది, అందులో కాంగ్రెస్ వేవ్ ఉంది. వ్యక్తిగతంగా అతనంటే మంచి పేరు ఉంది కదా. ఏమాత్రం చెడ్డ పేరున ఆ టైప్ ఆఫ్ మెజారిటీ రాదు. ముందర శామ్యుల్ అనగానే అరే మంచివాడు అనేటువంటిది ఒక జనరల్ టాక్ ఉంది. మంచివాడు, డబ్బులు లేవు. కొందరు అట్లా. మీకు జ్ఞాపకం ఉంటే సింగరేణి కార్మికుడిగా ఉన్నటువంటి మంచిర్యాల సైడు చెన్నూరు నుంచి గెలిచాడు కదా ఓదేలు, నల్లాల ఓదేలు. అతను కూడా సింగరేణి కార్మికుడే. అతనికి కూడా ₹1 ఉంటుంది కదా జేబులో. ఆ రోజుల్లో నేను సర్వే చేసి 4 పేర్లు రికమెండ్ చేశాను పార్టీకి. ఆ కాన్స్టిట్యున్సీలో 4 పేర్లు ఇచ్చి నెంబర్ 1లో నల్లాల ఓదేలు పేరు చెప్పారు. సార్ అడిగాడు నన్ను సర్వే చేసి చెప్పంటే. అప్పుడు నల్లాల ఓదేలు ₹1 కూడా వేస్తారంటే ఏం కాదు మనమే గెలిపించుకుందామని ఆ ఖర్చుతో కూడా పార్టీ పెట్టుకుంది. అప్పుడు అతను కూడా మరి సింగరేణి కార్మికుడిగా వచ్చి నిజాయితీగా బీఆర్ఎస్ అప్పుడే ఉన్నా. అతను కూడా మరి ఒక ఆపర్చునిటీ వచ్చింది ఆయనకి. అట్లా కొందరు టక్కున చేయలేని వాళ్ళు ఉన్నారు, అవకాశాలు వస్తాయి. సార్ ఇంకో అంశం జోలికి వెళ్తే మనం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో నిన్ననే జాయిన్ అవ్వడం జరిగింది. వారు జాయిన్ అవుతా అన్న సందర్భంలో మాట్లాడడం కానీ అంతకుముందే కానీ అంటే వారి మీద వచ్చినటువంటి విమర్శలుగా చాలా ఘాటుగా వారు విమర్శించడం జరిగింది. ముఖ్యంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఆకునూరు మురళీ గారు కానీ ఇంకా సామాజికవేత్తలం అని చెప్పేసి అని, మాజీ బ్యూరోక్రాట్స్ అని చెప్పేసి అని, ఏనాడు ఎన్నికల్లో చిన్న వార్డు మెంబర్ కూడా పోటీ చేయనటువంటి వ్యక్తులు కూడా నన్ను విమర్శిస్తూ ఉన్నారు. పని కట్టుకొని పిచ్చోళ్ళు, సైకోగాళ్ళు, బుద్ధి లేనటువంటి వ్యక్తులు వీళ్ళతో ఈ కదేగదు పీ కదేగదు వీళ్ళంతా నాకు చెప్పేటువంటి నీతిగా భోజనాల గుండెల నిండా నింపుకొని బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తా ఉన్నా. అధికార పార్టీల వైపు చూడట్లే, మద్దతు పార్టీల వైపు చూడట్లే అని చెప్పేసి ఈ వ్యాఖ్యలు ఎలా చూస్తారు? ఆయనే ఎక్సెంట్రిక్గా మాట్లాడుతున్నాడు నిజానికి. ఎందుకంటే ఆయన మేమందరం ఆయన అంటే నాకు కూడా గౌరవం ఉండేది. నేను ఆయన గురుకులాలకు సంబంధించినటువంటి సెక్రటరీగా ఉన్నప్పుడు నాకు పరిచయం లేడు ఆయన. నేనే పోయి కార్డు ఇచ్చి అరగంట సేపు వెయిట్ చేసి కలిసిన ఆయన అడిగాడు, ఆయన పని మీద వచ్చారని. నాకేం పని లేదంటే ఊరికే ఆయన కృషి. అప్పటికే అతను గురుకులాలు చాలా మంచి పద్ధతిలో సెటప్ చేశాడు. ఆయన పిల్లలు ఏదో మౌంటైనరింగ్లో ప్రైజులు తెచ్చుకున్నారు, ఆల్ ఓవర్ ఇండియాలో గుర్తింపు తెచ్చాడు. ఆల్ ఓవర్ ఇండియాలో కొందరు పిల్లలకి స్వరోస్ అనే ఆర్గనైజేషన్ నడిపాడు. స్వరోస్ అనే ఆర్గనైజేషన్ నడిపేవాడు. అదే విన్నాను నేను. విని అరే ఇతను ఎవరో చాలా అద్భుతంగా పనిచేస్తున్నాడు అనే ఉద్దేశంతో ఊరికే పోయి ఎమ్మెల్సీ గుడి కూడా ఆయన ఊరికి కలిసారు. నేనేం పని మీద రాలేదంటే కటర్సీ కోసం వచ్చాను, మిమ్మల్ని పరిచయం చేసుకుందాం వచ్చా చెప్పాను. అంటే అటువంటి పేరు వచ్చింది అతనికి. అట్లాంటి వాడు కాన్సెప్ట్ మీద రిజైన్ చేసి ఒక బహుజన వాదాన్ని భుజాన మీద వేసుకొని ఆయన ఇచ్చే స్పీచెస్ కానీ, ఆయన తిరిగిన విధానం కానీ, ఆల్మోస్ట్ పడుకున్నటువంటి బీఎస్పీ పార్టీని లేపిన విధానం కానీ మేమందరం ఇంప్రెస్ అయినాం అసలు.
అది వేరే పార్టీ అయి ఉండొచ్చు కానీ బట్ అరే ఇతను బాగా పనిచేస్తున్నాడు అనేటువంటి ఒక బాగా నాకు ఉండేది. తర్వాత అది స్పీచ్ నేను రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఒకటి మన గాలి వినోద్ కుమార్ ప్రొఫెసర్ గారు ఆర్గనైజ్ చేస్తే నన్ను కూడా పిలిచాడు ఒక అతిథిగా. నేను యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమ కాలంలో విన్నా అతనిది. అరే చాలా అద్భుతమైన స్పీకర్ అతను. సో ఐ వాజ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్. అతను అంత కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి అని నిజంగా అనుకున్నా. కానీ బీఆర్ఎస్కి పోయినాక నాకు ఆశ్చర్యం అనిపించింది. అది ఈ వాదం ఏమైపోయింది, ఇట్లా అయిపోయాడు ఏంటి పిల్లాడు, ఏమవుతుంది ఇంకోసారి గెలుస్తావు గెలువు అని నిలబడాలి, కొట్లాడాలి, నీకైతే ఓపిక ఉంది కదా, ఎవరు ఫైటర్ అని నువ్వే చెప్పుకుంటావు కదా. అట్లాంటిది క్రిటిసైజ్ చేస్తే వీడికి ఏం తెలుసు అని నువ్వు మాట్లాడితే ఇట్లా మాట. ఉద్యమకాలంలో కేసీఆర్ కూడా అన్నాడు సార్ నాతో, అన్నాడు ఆయన, ఈ అల్లం బెల్లం పాశంతో తెలంగాణ వస్తుందా అన్నాడు. రాదు, కానీ వాళ్ళు కూడా ఉన్నారు కదా సొసైటీలో. అల్లం అంటే అల్లం నారాయణ. ఆ రోజుల్లో ఆయన మా విమోచన సమితి మీటింగ్కి వచ్చి అల్లం నారాయణ మేము కేసీఆర్ని సరిగ్గా తిట్టట్లేదని మమ్మల్ని తిట్టి రసమై బాలకృష్ణ మా దగ్గర పాటలు పాడాడు. ఆయన కూడా ఏంటి ఇంత అసలు ఏం తిట్టని కూడా తిట్టట్లేదు కేసీఆర్ మీరు. అప్పుడు కేసీఆర్ పడుకున్నాడు ఇంట్లో, మేము బయటకు వచ్చి విమోచన సమితి పెట్టాం. ఉద్యమాల ద్వారానే తెలంగాణ వస్తుంది, ఇట్లా పడుకుంటే రాదు, పొలిటికల్ లాబింగ్తో రాదని మా విధానంతో పెడితే తెలంగాణ విమోచన సమితి ఆవిర్భావ సభకి మా అతిథులు ఎవరంటే హరగోపాలు, అల్లం నారాయణ, రసమై బాలకృష్ణ వీళ్ళు. మమ్మల్ని తిట్టారు వాళ్ళు, ఏది మేము సరిగ్గా తిట్టట్లేదని. అట్లాంటి రసమై ఏమన్నాడు, శివలింగం మీద చెప్పు పెట్టి కొడదామంటే తేలులాగున్నావు నువ్వు, చెప్పుతో కొడదామంటే శివలింగం అయిపోయా కేసీఆర్ని రసమై అని మమ్మల్ని తిట్టి అటు వెళ్ళిపోయి ఎమ్మెల్యే అయ్యాడు. ఆయన మళ్ళీ వెనక్కి పోయి కలిసిపోయాడు. అదేవిధంగా అల్లం నారాయణ మా దగ్గర ఏమన్నాడంటే, మీరు అసలు ఏంటి కేసీఆర్ని తిట్టకుండా మీరు ఎట్లా పార్టీలో ముందేస్తారు, మేమే వెనక అయితే మేము ఈరోజు గడిని బద్దలు కొట్టడానికి కూడా దొర గడిని బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం అన్నాడు. నా దగ్గర మీకు స్పీచ్ పంపిస్తా, మీరు ఆశ్చర్యపోతారు. మా దాంట్లో ఆవిర్భావ సభలో వచ్చి మీరు సరిగ్గా తిట్టట్లేదు, మీరు విధానం కరెక్ట్ ఉండాలి మీది, నేనైతే నా దొర గడిని కూడా బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉన్నా అన్నటువంటి అల్లం నారాయణ ఆ దొర గడిలో పోయి గంట కొట్టాడు. పదవి తీసుకోలేదు అక్కడ. పాశం యాదగిరి, పాశం యాదగిరి ఆ రోజు తిట్టాడు, ఈ రోజు తిడతాడు, రేపు కూడా తిడతాడు. ఆయన తిట్టే కార్యక్రమం అంటే అల్లము సరెండర్ అయిపోయా, బెల్లం సరెండర్ కావాలి. బెల్లం అంటే బెల్లనాయక్ పాప అప్పుడు పోరాడుతుండే, నాతో పాటు విమోచన సమితి పెట్టాడు, ఇప్పుడు పోరాడుతున్నాడు. నిన్న మీరు చెప్పిన లిస్టులో బెల్లనాయక్ ఉన్నట్టున్నాడు. గిరిజన సంక్షేమ శాఖల ఫైనాన్షియల్ కార్పొరేషన్ కింద బెల్లనాయక్ ఎట్ లాస్ట్ ఇన్నేళ్ల పోరాటం తర్వాత ఫస్ట్ టైం ఒక చైర్మన్గా నేను చూసాను. అల్లం బెల్ల ఎంపీ అడిగాడు, రాలేదు. అల్లం అయిపోయింది, బెల్లం అయిపోయింది, పాశం అయిపోయింది. పాశం అయితే పాపం అప్పుడు పోరాటమే, ఇప్పుడు పోరాటమే, అప్పుడు తిట్లే, ఇప్పుడు తిట్లే. సో అల్లం బెల్లం పాశంతో తెలంగాణ వస్తుందనే వాడు కేసీఆర్. ఈ అల్లం బెల్లం పాశం మాడే మాటలతో తెలంగాణ వస్తుందే అన్నట్టు. తెలంగాణ పొలిటికల్ అట్మాస్ఫియర్ వేరు, ఉద్యమ రూపం వేరు, ఈ మాటలతో ఏ పని కాదనంటే ఇప్పుడు ఈయన కూడా అంటున్నాడు. ఏది ఆర్ఎస్ ప్రవీణ్ మాటలు అట్లే ఉన్నాయి. ఏమనంటే వీళ్ళతో వస్తుందా వాళ్ళతో వస్తా, కార్పొరేట్ ఎవరండి చెప్పడానికి, కార్పొరేట్గా ఆకునూరు ముడి గెలుస్తాడో గెలవడో, ఆకునూరి మురళి కానీ మరో వాళ్ళు కానీ నేను నాలాంటి వాడు కానీ ఒక కాన్సెప్ట్ మీద మాట్లాడతాం. విమర్శను ఎందుకు స్వీకరించలేకపోతాం? తీసుకోవాలి. నువ్వు పాలిటిషియన్లో నువ్వు పాలిటిక్స్ లో వచ్చిన తర్వాత అసలు నువ్వు పోవడమే మేము డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం. ఇప్పుడు మాకు సంబంధం లేదు, మా పార్టీ వేరు, ఆయన పార్టీ ఆయన ఇష్టం వచ్చిన పార్టీకి ఆయన పోవచ్చు, ఆయనకు హక్కు ఉంది. అటు క్రిటిసిజం కూడా నువ్వు టాలరేట్ చేయలేకపోతే ఎట్లా? బహుజనవాదాన్ని నెత్తినెత్తుకొని నువ్వు మోస్తావు అనుకుని హీరో అని మేము అనుకుంటే, ఈరోజు కేసీఆర్ దగ్గర పోయి సరెండర్ అయ్యి దొర దగ్గర సరెండర్ అయితే మేము జీరో అవుతామని అనుకుంటాం కదా. బీజేపీ అలయన్స్, బీఎస్పీ బీఆర్ఎస్ అలయన్స్ లేకోకుండా చేసే ఒక ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాన్ని నేను తీసుకోలేక బీఆర్ఎస్ జాయిన్ అవుతున్నాను అంటే మాయావతిని అంత పెద్ద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అట నా బీజేపీ. అంటే అంత పెద్ద ఇన్ఫ్లుయెన్స్గా ఆమె లోనే ఈయనకి ఇక్కడ ఈ స్టేట్ పార్టీలో ఈయనకు సీట్ రాకుండా చేసిందట. ఏమో మాట్లాడతారు ఎట్లా అని. మాయావతికి ఒక కాన్సెప్ట్ ఉంది, దేశవ్యాప్తంగా ఎక్కడ పొత్తులు పెట్టుకోదు, ఎప్పుడు పెట్టుకోలేదు. మన దగ్గర చాలామంది బీఎస్పీ సీట్లు తెచ్చుకొని గెలిచి ఉండేరా, మరి నువ్వు ఎందుకో గెలవలేదు? అధ్యక్షుడు గెలవలేదు కదా, ఉత్తర లాస్ట్ మినిట్లో సీట్ తెచ్చుకొని ఇందిరాకరణ్ రెడ్డి గెలవలేదా? ఒకప్పుడు డీకేరణ గెలవలేదా? డీకేరణ అదే పోయి తెచ్చుకుంది ఫామ్, గెలిచింది. మరి కోనప్ప గెలవలేదా బీఎస్పీ సింబల్తో? మరి నువ్వైతే పార్టీ పెట్టి అన్నిళ్ళు తిప్పుతావు కదా, పెద్ద ఫోర్స్గా తిరుగుతావు కదా, నువ్వు ఎందుకు గెలవలేదు ఒక సీటు? వాళ్ళైతే కనీసం లాస్ట్ మినిట్లో బీ ఫామ్ తెచ్చుకొని గెలుచుకున్నారు. నేను చెప్పిన 3 పేర్లు, నీకు అది కూడా చేత కాదు కదా మరి. సో అది ఆమెను బ్లేమ్ చేస్తే ఎలా ఉంటున్నాను, నా పార్టీ కదా, నా అధ్యక్షుడు కాదు ఆమె. ఇవన్నీ ఫ్రస్ట్రేషన్లో జస్టిఫై చేసుకోవడానికి నువ్వు చేసే చర్య తప్పని నీకు కూడా తెలుసు. నువ్వు ఆత్మవంచన చేసుకుంటావు, నీకు తెలుసు ఇది తప్పని. అది నీకున్నటువంటి ఫాలోయింగ్, నీ సహచరులను లేదా నీ అభిమానులను కూడా ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితుల్లో ఫ్రస్ట్రేషన్ గురువే నువ్వు ఆకుని ముళ్ళని ఇంకోళ్ళని తిరుగుతున్నావు తప్ప
అది నీకు వర్తిస్తాయి, వీళ్ళకి కాదు పాపం. వాడు ఆ కుటుంబుడు ఇప్పటికి కూడా రాజీనామా చేస్తే తిక్కపుట్టి రాజీనామా చేశాడు, బయట వాలంటీర్ ఆర్గనైజేషన్ నడుపుకుంటూ తిరుగుతున్నాడు ఆయన. నేనైతే ఆయన్ని కూడా లైక్ చేస్తా, ఓపెన్గా మాట్లాడతాడు ఆయన. అంత అంటే మీరు చెప్పేటువంటి ఒక వర్గం నుంచి పై మామూలు ప్రయాణం కాదు కదా అది, ఎక్కడికి వచ్చాడు ఆయన. అట్లాంటి వాడు మరి ఉద్యమాన్ని తృణప్రాయంగా వదిలిపెట్టి సమాజం గురించి మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారు మన ఇటీవల సందర్భంగా మాట్లాడుతూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి, నేను వారికి టీఎస్పీసీ అంటే తెలంగాణ చైర్మన్, అది నిజమే అన్నాడు. స్టేట్ ఏదో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉందో వారికి చైర్మన్ కూడా బాధ్యతలు ఇచ్చాలని వారికి మాట్లాడడం జరిగింది. వారు నాకు అంతకంటే బాధ్యతలు ఉన్నాయని చెప్పేసి, అంటే బీఆర్ఎస్లోకి వెళ్ళే బాధ్యతలు ఉన్నాయని చెప్పేసి అనుకున్నారా? ఐ డోంట్ నో, బట్ డెఫినెట్లీ ఆయన చైర్మన్ బాధ్యతలు ముందు అప్పే చెప్తానే మాట వాస్తవమే. నేనడం ఏంటి, ఆర్ఎస్ఏ నిన్న కన్ఫర్మ్ చేశాడు, నాకు ఇచ్చిన మాట వాస్తవమే, నేను రిఫ్యూజ్ కూడా చేశాను. ఏం అంతకంటే పెద్ద బాధ్యతలు ఏం తీసుకుంటాడో మరి. బీఆర్ఎస్ అంతకంటే పెద్ద బాధ్యత ఇవ్వాలంటే ఆయన ఇట్లా చేరంగానే ప్రధాన కార్యదర్శిగా ప్రకటించాలి, లేదా వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకటించాలి, కొడుకుని తీసేసి. మరి ఏం చెప్పలేదే, అతి త్వరలో ప్రకటిస్తారట ఆయన ప్రధాన కార్యదర్శి. కేసీఆర్ కూర్చున్న దగ్గర ఇంకా అతి త్వరలో ఏంటి అసలు? అంటే ఇప్పుడు కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్ కాన్సెంట్ లేని ఇబ్బంది ఇవ్వట్లేదేమో మరి. ఆయన పాపం ఢిల్లీలో ఉన్నాడు కదా, ఆశ్చర్యం అనేది. అప్పటికప్పుడు ఎస్ ఈయన మా ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నా అని కేసీఆర్ ప్రకటన చేయాలి కదా, అదే రాకపోయా నీకు ఇంకేం వస్తుంది రేపొద్దున? సార్ మీరు సుదీర్ఘకాలం మీరు కూడా ఒక పార్టీ అధ్యక్షుడిగా ముందుకెళ్ళారు సార్. ఎందుకని చెప్పేసి బ్యూరోక్రాట్స్ కానీ సామాజిక స్పృహ కలిగినటువంటి సామాజికవేత్తలు కానీ పార్టీ పెడితే ఆ పార్టీని నిలదొక్కోలేకపోతా ఉన్నాయి. వాళ్ళు అంటే కపుల్ ఆఫ్ ఇయర్స్ ఆర్ కపుల్ ఆఫ్ మంత్స్ క్లోజ్ చేసేసుకొని మరో జాతీయ పార్టీలోకి, రాష్ట్రంలో బలంగా ఉన్నటువంటి మరో ప్రాంతీయ పార్టీలోకి వెళ్తున్నారు. ఈజీ చెప్తున్నారు కానీ ఆ మనోవేదన చాలా చూసి కాదు. 2 years ఒక పార్టీ నడపడం అది మామూలు విషయం కాదు, మీకు తెలుసు. అది ఇంట్లో ఈవెంట్ చేయాలంటేనే అంతే కదా. ఇప్పుడు మన దగ్గర బీసీ వర్గానికి చెందినటువంటి ఆలయ నరేంద్ర ఒక పార్టీ పెట్టాడు, దుకాణం మూసేసాడు పాపం నడపలేక, బరి చేశాడు. మీకు విజయశాంతి మన దగ్గర ఒక పార్టీ సపరేట్ పెట్టి నడపలేక క్లోజ్ చేసింది. దేవేంద్ర గౌడ్ లాంటి వాడు, ఆయన ఒక పార్టీ పెట్టి 6 నెలల లోపల దాన్ని మూసాడు. నేను 2 years నడిపా, ఇంకా వాళ్ళని 6 నెలలు నడిపితే నేను 2 years నడిపా అతి కష్టం మీద. కానీ నడవట్లేదు, ఎందుకంటే అంత ఈజీగా ఈ పొలిటికల్ పార్టీస్, అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కూడా చాలా కష్టమైన నిర్మాణం చేశాడు ఆయన, అంత ఈజీ ఏం కాదు. కానీ ఒక వాదం ఉండింది అంతర్లీనంగా, తెలంగాణ ఆకాంక్ష ప్రజల్లో ఉంది కాబట్టి మెల్లమెల్లగా దానికి యాక్సెప్టెన్స్ వచ్చింది. అవుట్ ఆఫ్ దాని ఏమంటారు కంపల్షన్ కూడా ఇతర పార్టీలో ఉన్నవాడు తెలంగాణ రావాల్సిన పరిస్థితి వచ్చింది, అక్కడ అనాల్సిన పరిస్థితి. లేకపోతే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఊళ్ళలో తిరిగే పరిస్థితి కూడా లేకుండా ఆ రోజుల్లో. అట్లా ఆ సపోర్ట్ వల్ల నిర్మాణం అనేది ఆయన అనుకున్న పద్ధతిలో ఆయన ఒక మంచి అంశాన్ని పట్టుకున్నాడు కాబట్టి కేసీఆర్ సక్సెస్ అయ్యాడు. కానీ మిగిలిన వాళ్ళు ఎవరు సక్సెస్ అయ్యారు చెప్పండి? అందరూ ఆల్మోస్ట్ మీరు అన్నట్లు టైగర్ ఆలయ నరేంద్ర గారు విజయశాంతి వెల్ నోన్ పర్సన్ ఎంటర్ తెలంగాణ. తర్వాత విజయశాంతి గారు సినీ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉంది. మీరు తర్వాత జిటా బాలకృష్ణారెడ్డి గారు, తర్వాత ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 10 పైచిలుకు మంది ట్రై చేశాం. దేవేంద్ర గౌడ్ అనేటువంటి వ్యక్తి స్టాల్ తెలంగాణ రాష్ట్రానికి పవర్ఫుల్ మ్యాన్, డబ్బులు కూడా ఉన్నాయి. ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన డబ్బులు, మాజీ మంత్రి, చాలా పొలిటికల్ నాలెడ్జ్. జయప్రకాష్ నారాయణ తను సస్టైన్ కావాలి. జయప్రకాష్ నారాయణ ఇలాంటి బ్యూరోక్రాట్స్, మీకు జయప్రకాష్ నారాయణ కూడా పాపం కాన్సెప్ట్ మీద ఎంతకాలం పోరాడాడు. ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో జేడి లక్ష్మీనారాయణ, జయప్రకాష్ నారాయణ, అక్కడ జేడి లక్ష్మీనారాయణ, విజయ్ కుమార్ అని మాజీ ఐఏఎస్ వారు కూడా ప్రయత్నం చేస్తాను. సార్ మీరు ఎక్కడ విఫలమవుతా ఉన్నారు? మిమ్మల్ని ఎందుకు పీపుల్ ఓన్ చేసుకోవట్లేదంటే? అది నేను అదే చెప్తున్నా, ఈజీ కాదంటున్నా నేను. ఆ వాదం ఉండాలి, కమ్యూనిటీ బలం ఉండాలి. ఎక్కడ విఫలమవుతున్నారు ఎందుకు పీపుల్ అని చెప్పేసి అంటే యాక్సెప్ట్ చేయరు అంత ఈజీగా ప్రజలు. ఈ నేషనల్ పార్టీస్ని యాక్సెప్ట్ చేసినట్టుగా ఈ చిన్న చితక పార్టీని యాక్సెప్ట్ చేయరు. రీజనల్ పార్టీ కూడా అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు. కొన్ని సందర్భాల్లో చేస్తారు. ఇప్పుడు డిఎంకే ఉంది ఒక వాదం, డిఎంకే లేచింది, తర్వాత ఏఐడిఎంకే ఇంకో వాదం, దానికి ప్రతిగా అదొకటి యాక్సెప్ట్ చేస్తారు అక్కడ ప్రజలు. కొన్ని సందర్భాల లోపల సక్సెస్ అయ్యారు. ఇక నిలబడితే గట్టిగా నిలబడి కొలాప్స్. ఇప్పుడు ఏఎండిఎంకే ఎంజీ రామచంద్ర తర్వాత ఆమె కాపాడుకోగలిగింది కొన్ని రోజులు జయలలిత, ఆమె పోయిన తర్వాత కొలాప్స్ అయింది. అది రాలేదు, ఓన్లీ డిఎంకే. అది ఒక దాని మీద నిలబడే ఒక స్టాండ్ ఉంది వాళ్ళకు. అదే పద్ధతిలో మీకు లోకల్ మమతా బెనర్జీ ఒక పోరాటమే చేసింది, పెద్ద పోరాటం. ఇక్కడ మీ అందరం ఫెయిల్ అయ్యాగానే ఆమె సక్సెస్ అయింది. అక్కడ ఆయన కమ్యూనిస్టుల కంచుకోవడం బదులు కొట్టి ఎస్టాబ్లిష్ ఆమె ఇప్పుడు మళ్ళీ పోరాడుతుంది. ఎన్నడూ ఊహించిన విధంగా బీజేపీకి సీట్లు వస్తున్నాయి అక్కడ. మరి ఆమె కోట్లు కూడా కొంతకాలం బీటల్లో వారిన సందర్భం చూసాం. బట్ ఆమె సక్సెస్ అయింది. అది కొన్ని సందర్భాల్లోనే ఆ రీజనల్ పార్టీస్లో కొందరు లీడర్స్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు తప్ప
పార్టీ పెట్టిన ప్రతి ఒక్కటి మీరు అన్నీ మర్చిపోతున్నారు. ప్రొఫెసర్ కోదండరామ్ లాంటి వాడు ఎవరైతే తెలంగాణ ఉద్యమాన్ని మన దొరవారు వదిలేసి ఫామ్ హౌస్లో పడుకుంటే దాన్ని సకల జిల్లా పోరాటం వైపు తీసుకెళ్ళాడు ఆయన. అట్లాంటి కోదండరామ్ని టీజేఎస్ పార్టీ పెడితే 8 మంది సీట్లు 8, ఆ 8లో హయ్యెస్ట్ ఓట్లు నా కొడుకు వచ్చాయి, మిగిలిన ఎవరికి రాదు. నేను 37,000 ఓట్స్ నాకు వస్తే 36,000 డాక్టర్ పగిడిపాటి దేవయ్యకి వచ్చాయి మా ఇద్దరికి అధ్యక్షులకి. అసలు ఆయన కాంటెస్ట్ చేయలే. ఇక మిగిలిన 6గురికి ఒకటి 2,000, ఒకటి 2,500, ఒకటి 3,000 ఇది పరిస్థితి. ప్రొఫెసర్ కోదండరామ్ ఇమేజ్ ఎంత తెలంగాణ తీసుకొచ్చిన దాంట్లో టాప్ ఫిగర్స్లో అతను ఒకడు. ఆయనే పార్టీ నడపలేకపోయాడు పొలిటికల్ పార్టీ. మరి అంతకంటే క్లాసిక్ ఎగ్జాంపుల్ లేదు కదా, ప్రజలు ఆదరించాలి కదా. అప్పుడేమో మూమెంట్ అంటే ఒక్క పిలిపిస్తే కోదండరామ్ అంత సమాజం కదిలి వెళ్ళిపోయింది కదా. సకల జిల్లా పోరాటం కానీ మిలియన్ మార్చ్ ఆలోచన చేసేటటువంటి వ్యక్తులకి మీరు ఇచ్చే సూచన అస్సలు అటెంప్ట్ చేయకూడదు. ఉన్న రీజనల్ పార్టీ మీరు అన్నట్టు ఎస్, ఆ పార్టీలో ఇప్పటికి కూడా ఇట్లాంటి ఎస్సీ ఎస్టీ బీసీ సెక్షన్స్కి సరైన ఆదరణ లేదు అన్నదానికి నేను అగ్రి అవుతా. ఉన్న రిజర్వేషన్ ఎట్లాగే ఎస్సీ ఎస్టీలకు ఉంది, బీసీలో కూడా రిజర్వేషన్ కోసం పోరాడుతున్నారు. అదేదో ఆ బీసీ రిజర్వేషన్ ఇచ్చిందని నన్ను అడిగితే, లేకపోతే మీరు అన్నట్టు ఈ అగ్రవర్ణాలు వాళ్ళని రానియరు. సో రిజర్వేషన్ ఉందనుకోండి, ఖచ్చితంగా ఆ సీట్లలో వాళ్ళు తప్ప మళ్ళీ నేను బ్రాహ్మడో రెడ్డో పోటీ చేయడానికి వీల్లేదు. కాబట్టి రాజ్యాంగపరమైనటువంటి హక్కు వాళ్ళకి కల్పించడమే కరెక్ట్ ఈరోజు. సో నేను అనుకుంటున్నా మహాత్ముడు మన అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీలకు కూడా రిజర్వేషన్ పెట్టుంటే బాగుండేది. కనీసం వాళ్ళు షైన్ అయ్యేవాడు. మీరు చూడండి, అసలు షైన్ కారు అనడానికి కూడా మీరు అనేది కరెక్ట్. మీరు ఎన్టీ రామారావు టైం లోపల అప్పటికి క్లాసిక్ అంటే పెద్ద ఉద్దండులు ఉండేవాళ్ళు కాంగ్రెస్లో. ఎంతో కాలంగా సుదీర్ఘకాలంగా ఉన్న నేతలే తప్ప 70 ఏళ్ళకి రాని 80 ఏళ్ళు రాని ఆయనే గతి తప్ప వేరే లీడర్సే లేని పరిస్థితి ఉండేది కాంగ్రెస్లో. అట్లాంటి దాన్ని బ్రేక్ చేసి ఎన్టీ రామారావు యువకులను ప్రమోట్ చేశాడు. ఈ ఊరు పేరు లేనోడు గెలిచే తర్వాత వాళ్ళ శక్తి క్యాలిబర్ ప్రూవ్ చేసుకొని సక్సెస్ఫుల్ అయ్యారు కదా. ఓ ఇందిరారెడ్డి కావచ్చు, మీరు చెప్పిన దేవేంద్ర గౌడ్ కావచ్చు, లేకపోతే మన మాధవరెడ్డి గారు కావచ్చు, కడియం వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? ఎన్టీ రామారావు ఇచ్చినటువంటి అవకాశాన్ని వాడుకొని బీసీలకు పెద్దపీట వేసిన వాడే ఎన్టీ రామారావు. ఫస్ట్ టైం ఎక్స్పోజర్ ఇచ్చింది బీసీలకు ఆయనే కదా. ఆంధ్ర ప్రాంతంలో కూడా ప్రామినెంట్ లీడర్స్, తెలంగాణ ప్రాంతంలో కూడా కొంతమంది ప్రామినెంట్ లీడర్స్ ఒక్కసారిగా ఎక్స్పోజర్ వచ్చి సక్సెస్ఫుల్గా మంత్రులు కూడా సక్సెస్ అయినటువంటి వాళ్ళు మనం చూసాం. అది మీరు అన్నట్టు అవకాశం వస్తే రాణించేవాళ్ళు చాలామంది ఉంటారు. అది ప్రూవ్ చేశాడు ఎన్టీ రామారావు తన పీరియడ్ లోపల. సో నేనంటే ఆ అవకాశాలు రావాలి. ఈ పొలిటికల్ పార్టీస్ కూడా ఈ రిజర్వేషన్స్ ఇచ్చిందే బెటరు. అప్పుడు స్ట్రీమ్ లైన్లోకి ఇతరులతో పాటు వీళ్ళు కూడా వస్తారు తప్ప, లేకపోతే ఈ సెక్షన్స్ ఇంకా తొక్కేసే కార్యక్రమం నడుస్తుంటుంది. సరే, ఈ భావనతో మీరు ఏకీభవిస్తారా? బీసీలు కానీ, దళితులు కానీ, గిరిజనులు కానీ వీళ్ళు రిజర్వేషన్స్ కోసం ఆరాటపడుతున్నారు. రాజ్యాధికారం కోసం రెడ్లు కానీ, కమ్మలు కానీ, వెలవలు కానీ ఆరాటపడుతున్నారు. ఆ అధికారం చేత వాళ్ళ దగ్గర పెద్ద ఎత్తున ధనం కేంద్రీకృతం అవుతుంది. ఈ ధనం ఉండడం కారణం చేత పవర్ని డైరెక్ట్గానే తీసుకోగలుగుతున్నారు. వారు పవర్లో లేకపోయినా పవర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతూ ఉన్నారు. వీళ్ళు రిజర్వేషన్ కాదు కావాల్సింది, పవర్ని తీసుకునే ప్రయత్నం చేసే వాళ్ళది ఏదైతే కులం ఉందో, ఆ సంఘం ఉందో బలపడుతుంది ఆర్థికంగా. అది బలపడిందంటే మరోలా ఉంటుందని చెప్పి ఈ రిజర్వేషన్ కోసం ఎంపర్లాడడంలోనే ఆ రిజర్వేషన్లో ఇదైపోతున్నారని చెప్పేసి 100% ఎలక్షన్స్ శాసిస్తుందని కూడా మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే కేసీఆర్ దగ్గర ఒకవేళ అదే కరెక్ట్ అయితే ముఖేష్ అంబానీ కానీ, లేకపోతే టాటా కానీ, బిర్లా కానీ ఈ దేశాన్ని మొత్తాన్ని ఎప్పుడో అందరినీ కొనిపారారు. వాళ్ళ దగ్గర డబ్బులు అయితే ఎవరి దగ్గర లేవు కదా. అది సాధ్యపడదు. డెమోక్రసీలో ఇప్పటికి కూడా కొన్ని డెమోక్రటిక్ వాల్యూస్, నామ్స్ ఉన్నాయి, కారణం వీళ్ళది. దాంట్లో అవలక్షణాలు వచ్చాయనే మాటని ఒప్పుకుంటా. మీరన్న వాళ్ళు డబ్బులు వాడి ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు, కానీ కేవలం డబ్బును వాడే ఈరోజు టోటల్గా పవర్ తీసుకోగలుగుతాడనేది సాధ్యపడే విషయం కాదు. కేసీఆరే కరీంనగర్లో బై ఎలక్షన్ నిలబడితే కాంగ్రెస్, ఆ రోజుల్లో మా కాంగ్రెస్, రాజశేఖర రెడ్డి లాంటి వాడు ఒక 200 కోట్లు ఖర్చు పెట్టి ఆయన తొక్కేద్దామని చూసాడు. ఒక రూమర్, వాస్తవం నాకు తెలియదు. బట్ డబ్బులు అయితే ఖర్చు పెట్టారు. కానీ ప్రజలు డబ్బులు తీసుకొని ఓటుకి సరికేశారు, గెలిపించారు కేసీఆర్. మీ మిత్రుడు మందుల సామెత జైలు 100 రూపాయలు ఉండదని 1000 కోట్ల ఆచిపరుడు అని చెప్పేసి గాదర్ కిషోర్ అన్నారు. అవును కదా, మన కళ్ళెదురుగా అయితే ఎగ్జాంపుల్గా ఉంటుంది కదా. కళ్ళెదురుగా అసలు మునుగోడు ఎలక్షన్స్లో దాదాపు 1000 కోట్లు ఖర్చు అయినాయి. బై ఎలక్షన్స్లో 1000 కోట్లు, మొన్న కాలేదు కానీ 1000 కోట్లు ఖర్చు అయితే ప్రజలంతా డబ్బులు తీసుకొని మరి డబ్బులు తీసుకొని కోటేశారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కోటేశారు. అవునా కదా? ఎందుకంటే ఆ 1000 కోట్లు ఎడిపోయినా మనకైతే అర్థం కాలేదు కదా. డబ్బుల ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఓ గ్రామంలో జనం అంతా కూర్చున్నారు. ఏంటంటే పక్క రోడ్డుకి అన్ని డబ్బులు వచ్చి మాకు రాలేదు, అందుకే మేము పోలే అన్నారు. ఈ లోపల డబ్బులు వచ్చినట్టే 3 ఓటేశారు.
సో కొన్ని సందర్భాల్లో ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, కానీ అన్ని సందర్భాల్లో ఆ ఇన్ఫ్లుయెన్స్ నడవదు అంటాను నేను. సో అట్లా ఉంటే అధికారంలో వేల లక్షల కోట్ల కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి రాలే కదండి. స్వయంగా తానే ఓడిపోయాడు, కామారెడ్డిలో తనే ఓడిపోయా, సిట్టింగ్ ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి ఇద్దరు ఉన్నట్టు ఓడిపోయారు కదా. పెద్దగా నియోజకవర్గానికి పరిచయం లేనటువంటి వ్యక్తి చేతిలో ఓడిపోయారు. మరి ఎవరు గెలిచారు? ఆయన అయితే మరి సోషల్ వర్క్లో ఫేమస్ అట, నాకు కూడా తెలియదు, పరిచయం లేడు రెడ్డి గారు, వెంకటరమణారెడ్డి అట. సొంత డబ్బులతో రకరకాల వెల్ఫేర్ స్కీమ్స్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసి పాపులర్ మ్యాన్ అట అక్కడ కాన్స్టిట్యున్సీలో. మీరు అన్నట్టు కాబోయే ముఖ్యమంత్రిని ఓడగొట్టాడు, అసలు ఉన్న ముఖ్యమంత్రిని ఓడగొట్టాడు. సో డబ్బులే అల్టిమేట్ కాదు, ప్రజాస్వామ్యంలో రకరకాల ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. బట్ సోషల్ ఈవిల్స్ ఉన్నాయని ఒప్పుకుంటా. ఈ రుగ్మతలను మనం దాన్ని దూరం పెట్టాల్సిన అవసరం ఉంది, సంస్కరణలు అవసరం ఉంది. నన్ను అడిగితే బీసీ రిజర్వేషన్ కూడా అవసరమే ఉన్నది ఈ దేశానికి. చివరిగా గతంలో చాలామంది ముఖ్యమంత్రుల పిల్లలు అంటే మనం చూసాం, రాబర్ట్ వాద్రా గారి దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే ప్రియాంక గాంధీ అల్లుడు సోనియా గాంధీ గారి అల్లుడు ప్రియాంక గాంధీ భర్త అయినటువంటి వారి మీద తీసుకుంటే, అలాగే కనుమూలి గారి మీద కేసు చూసాం, చిదంబరం గారికి వారి కుమారుడి మీద సంబంధించి. ఇప్పుడు కేసీఆర్ గారు తెలుగు రాష్ట్రాల నుంచి అంత పెద్ద స్థాయిలో ఎవరు లేకపోయినారు, జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఇప్పుడు కవిత గారు. ఈ కేసు పైన మీ విశ్లేషణ ఏంటంటే కవిత గారి మీద ఎలా ఉండదు అని చెప్పేసి సరే. అన్ఫార్చునేట్లీ ఈడీ కేసు అనేది కొంచెం సీరియస్ కేసులు అవి. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు అంటే కోర్ట్స్ పేరు మార్చారు, సిఆర్పిసి కానీ ఐపీసీ కానీ కేసులు ఏమైనా పెడితే మిమ్మల్ని నన్ను అక్యూజ్డ్ అంటే బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అన్నది ప్రాసిక్యూషన్ మీద ఉంటుంది. అంటే ఈ కేసు పెట్టే ప్రభుత్వం నిరూపించాలి మీరు అక్యూజ్డ్ అని. అప్పటిదాకా మేజిస్ట్రేటు దృష్టిలో మీరు నిర్దోషే, వీళ్ళు వచ్చి సాక్ష్యాలు ఇవి అని చెప్పి మీరు దోషిగా నిరూపించేంత వరకు ఈ కోర్టు అయిపోయినాక నెక్స్ట్ కోర్టు ఆఖరి సుప్రీంకోర్టు దాకా పోవచ్చు మీరు నేను నిర్దోషిని చెప్పుకోవడానికి. ఈడీ కేసులు అట్లా కావు. ఈడీ ఈరోజు మీరు దోషి అంటే మీరు దోషే, బర్డన్ ఆఫ్ ప్రూఫ్ మీ మీద ఉంటుంది. నేను దోషిని కాదని నిరూపించుకునేది గవర్నమెంట్ ప్రాసిక్యూషన్ కాదు, ఇప్పుడు మీరు నిరూపించుకోవాలి నేను దోషిని కాదని. అది డిఫరెన్స్, బేసిక్ డిఫరెన్స్ రెండింటికి. తర్వాత ఆ 2 సెక్షన్స్ లోపల ఆడవాళ్ళని సాయంత్రం అరెస్ట్ చేయకూడదని, లాకప్ రూమ్ లేనప్పుడు మీరు వాళ్ళని కస్టడీలో పెట్టకూడదని, ఇవన్నీ రకరకాల ఫెసిలిటీస్ ఉన్నాయి వాళ్ళకు, ఇందులో లేవు, ఈడీ కేసులో లేవు. అందుకని ఆమెను సాయంత్రం అరెస్ట్ చేసి పట్టుకుపోయి వాళ్ళ ఆఫీస్లో పెట్టుకున్నారు. వాళ్ళకి ఆ ప్రొవిజనే లేదు అసలు, రాత్రిపూట పెట్టకూడదని మహిళా పోలీసులే అరెస్ట్ చేయాలి, కానీ ఇట్లా నిబంధనలు లేవు. ఈడీ అనేది ఆల్టుగెదర్ డిఫరెంట్ కేసు. అది మనీ లాండరింగ్ కేసు అనేది వెరీ స్ట్రిక్ట్, ఆల్టుగెదర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ సెక్షన్స్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. సో దాంతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే బెయిలే రాదు మీకు అసలు. సిసోడే అనేవాడు ఇప్పటికీ 1.5 year అయింది బెయిల్ అనుకుంటే వేయటం, అది కొట్టేయటం. ఈమె కూడా ఒక 3 నెలల దాకా బెయిల్ వస్తుందని నేను అనుకో. అంత సీరియస్ కేసు. ఆమె ఎందుకు ఆ తల్లి అందులో ఇన్వాల్వ్ అయిందో నాకు తెలియదు. బట్ ఈడీ చెప్పిందే 13 సాక్ష్యాలు ఉన్నాయి ఇప్పుడు ఆమె మీద. సో అందులో ముందేమో విట్నెస్ కింద విచారించాలని చెప్పింది ఈడీ. క్రమంగా ఇన్వెస్టిగేషన్ కోర్స్ లోపల ఆమెను ఇప్పుడు అక్యూజ్డ్ కింద మార్చి వన్ ఆఫ్ ది కింగ్ పిన్స్ అనేది అంటే కీలక సూత్రధారులో కవితకు అంటుంది ఇప్పుడు. అట్లాంటప్పుడు ఆ కేసు చాలా సీరియస్. అది ఆమె దాన్ని చాలా అన్నెసరిగా ఇరుక్కుంది. నేను బెయిల్ దొరకడం కూడా 3 నెలల దాకా సాధ్యపడుతుందని అయితే అనుకోను. ఇది అన్ఫార్చునేట్ అండి. దీనివల్ల బీజేపీకి ఎక్కువ లబ్ధి అంటారా, బీఆర్ఎస్కి ఎక్కువ లబ్ధి అంటారా? బీఆర్ఎస్ దాన్ని ఎన్కాష్ చేసుకునే పరిస్థితి లేదండి. చాలా ప్రజల్లో సింపతి లేదు. ఎందుకో పోయింది. ఇప్పుడు ఆమెది అరెస్టు కాదనే చర్చ వెళ్ళి ఆఖరికి ఎంత పలసబడిపోయిందంటే అది అరెస్ట్ అయినా కూడా పరుచుకునే పరిస్థితి లేదు. మరి వెళ్ళు అలాగా రోడ్ల మీదకి జనం వచ్చి ఏమైనా ధర్నాలు చేశారా, బస్సులు కాలబెట్టారా? ఏముంది అసలు, ఏమి కాలేదు. రియాక్షన్ లేదు అసలు. విచిత్రంగా రియాక్షనే లేకుండా పోయింది. ఎందుకంటే అంతకాలం నానిపోయింది అందులో. నిజంగానే మొదటి రోజు అరెస్ట్ చేసి ఉంటే పెద్ద వెళ్ళు వచ్చేదేమో, కానీ ఆమె ఆశించిన ఫలితం అంటే పార్టీ బీఆర్ఎస్ ఎక్స్పెక్ట్ చేసేటువంటి నిరసన కూడా ఎక్కడ కనపడట్లేదు. సో ఇది దానికే వదిలేశారు. ఆ కేసు యొక్క దాని ఏమంటారు స్ట్రెంత్ మీదనే ఆ పార్టీ కూడా వదిలేసిన పరిస్థితి కనపడుతుంది. ఏదో బంధువులంతా పోయి అన్నదమ్ములు హరీష్ వీళ్ళంతా పోయి ఢిల్లీలో కూర్చొని అడ్వకేట్స్ కూర్చొని ఏదో మానిటర్ చేస్తున్నారు తప్ప వాళ్ళ చేతిలో ఉన్నటువంటి కేసు ఇది కాదు. సో దాని ఇన్ఫ్లుయెన్స్ అనేది, దాని యొక్క ఇంపాక్ట్ అనేది బీఆర్ఎస్ పార్టీకి పొలిటికల్గా ఉంటుందని, ప్రయోజనం ఉంటుందని నేను అనుకోను. బట్ బీజేపీకి మాత్రం చిన్న మైలేజ్ అయితే వచ్చింది. మాలాంటి వాళ్ళందరం కూడా ఇద్దరు ఒకటే కుమ్ముకైపోయారు, అరెస్ట్ కూడా చేయలేదు అనేది ఇప్పుడు దాన్ని మాట్లాడడానికి వీలు లేకుండా అరెస్ట్ చేసి చూపించారు. ప్రజల్లోకి అన్యాయం పెద్దగా తీసుకెళ్తారు కదా, వాళ్ళు తీసుకెళ్తారు. 10 స్థానాల్లో ఈసారి మేము బీజేపీకి తెలంగాణ గెలుస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. సాధ్యపడకపోవచ్చు. మొన్ననే 3 నెలల కిందనే కాంగ్రెస్ కోటేశారు కాబట్టి పెద్దగా మా మీద నెగిటివ్ అప్పుడే లేదు. లాస్ట్ ఎలక్షన్స్లో ఉండేది
అప్పుడు 2018 ఎలక్షన్స్ వచ్చిన వెంటనే మళ్ళీ 19 ఎలక్షన్స్ వస్తే జరిగింది 4 స్థానాల్లో ఒక్క ఎమ్మెల్యే గెలిచి కూడా వాళ్ళు 4 స్థానాలు అప్పుడు తెచ్చుకోగలిగారు. ఇప్పుడు కూడా అసలు 4లో 2 ఓడిపోతారు, 2 వస్తారు అనుకున్నాను నేను. అంచనా, రఫ్ అంచనా, ఒక అనలిస్ట్గా. అట్లాంటిది ఇప్పుడు ఆ 4 గెలవంగా ఇంకో 2 అదనంగా వచ్చే పరిస్థితి వచ్చింది. ఈటల రాజేందర్ కానీ లేకపోతే చేవెళ్ళలో ఉన్నటువంటి మన రెడ్డి గారు కానీ వీళ్ళిద్దరు గెలిచే ఆస్కారం కనపడుతుంది. అంటే ఒక 6 సీట్లు అయితే మీరు ఖచ్చితంగా వాళ్ళకి వస్తాయని అనొచ్చు. మాకు ఒక 9 సీట్లు వస్తాయి. 9, 6, 15 పోతే ఒక్కటి కేసీఆర్ నిలబడతాడేమో, ఆయనకు వదిలేద్దామనే ఆలోచన నాది. సో 16 అయిపోతే ఒకటి గెలుస్తారంట సార్ అనుకుంటున్నాను. మేబీ ఒక్కటి తప్ప సంజయ్ గారు మళ్ళీ గెలుస్తారంటారా అనుకుంటున్నాం. నిజామాబాద్ ఐ థింక్ సో. ఇప్పుడు ఉన్నటువంటి మీరు చెప్పిన ఈ ఫ్యాక్టర్స్ వల్ల ఒకటేమో పసుపోడు రాలేదని పసుపోడు వచ్చింది. ఇప్పుడు కవిత అరెస్ట్ కాలేదంటే కవిత అరెస్ట్ అయింది. సో ఇట్లా కొన్ని ఫ్యాక్టర్స్. సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ బీబీ పాటిల్ జహీరాబాద్ బీజేపీ నుంచి కంటెస్ట్ చేస్తా ఉన్నాడు. జహీరాబాద్ ఎట్లా ఉంటుంది సార్ మీ కాంగ్రెస్కి బీజేపీ? ఇక అది మిగిలినది టఫేనండి, చెప్పలేం. నేను అది కాంపిటీషన్ బీజేపీ అంటారా బీఆర్ఎస్ కాదంటారా? అయితే లేదు, మాకు అసలు బీఆర్ఎస్ లేనే లేదు. అసలు వాళ్ళు బీజేపీకి కాంటెస్ట్లో లేరు, మాతో కాంటెస్ట్లో లేరు. అది అయిపోయింది పాపం, అన్ఫార్చునేట్గా వాష్అవుట్ అయిపోయింది. ఎక్సెప్ట్ 1 సీట్ వేర్ ఇఫ్ కేసీఆర్ కాంటెస్ట్ తప్ప. ఆయన నిలబడితే చెప్పలేం. మళ్ళీ కామారెడ్డి ఫలితం రాకూడదు. కేసీఆర్ ఏ చర్యలతో పోయినాడో అదే పరిస్థితికి వచ్చారంటారు. మళ్ళీ మిగిలిన పార్టీని పతాలంలోకి దొక్కాలనుకున్నాడు. ఆ పరిస్థితికి తనే నేను అన్నా కదా, స్వయంకృత అపరాధం అది. ఆయన అంతటా ఆయన చేతిలో చేసుకునేది. ఆయన ముట్టుకోవడానికి కూడా వెళ్ళినటువంటి పార్టీగా నిర్మాణం చేయాల్సినటువంటిది. అన్ని తాలూ కేసులు బయట నుంచి వలస పక్షులు తీసుకొచ్చి ఎంకరేజ్ చేసి ఉద్యమ ద్రోహులకు సీట్లు ఇచ్చి కాళ్ళు ముగిన కలెక్టర్కి కూడా పదవులు ఇచ్చి ఆయన సర్వనాశనం చేసుకున్నాడు ఆయన పార్టీని. సో అది స్వయంకృత అపరాధం. రైట్ సార్. ఇక చివరిగా ఆంధ్రప్రదేశ్లో ఇటీవల బీజేపీ, జనసేన పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ అలయన్స్, ఈ కూటమిల ప్రభావం ప్రజల మీద ఎలా ఉంటుందని చెప్పేసి మీకు మంచి అవగాహన ఉంటుంది. ఎలా ఉండబోతుంది? పవర్ఫుల్ కాంబినేషనే మరి. అది మామూలుగా ఏం కాదు కదా. ఇప్పుడు కాస్త 1%, 2% ఉన్నా ఏదున్నా పెద్ద తేడాతో వేసి అన్ని సీట్లు ఏం పోలే కదా టీడీపీ కానీ అక్కడ. సో అది కాంగ్రెస్ అయితే ఇప్పుడిప్పుడే షర్మిల గారు బాధ్యత తీసుకున్నాక కొంచెం స్ట్రాంగ్ అయింది. అంతమంది అది కూడా లేదు అసలు. కాంగ్రెస్ ఒక రకంగా తెలంగాణ ఇక్కడిచ్చి ఆంధ్రాలో వాషౌట్ అయిపోయింది. దానివల్ల పాపం దారుణంగా దెబ్బతింది ఆ పార్టీ. ఇక్కడ వాళ్ళు అనుకున్న పరిశ్రమ రాలేదు, మాకు రాలే, అప్పుడు ఆశించిన ఫలితం అప్పుడు రాలేదు. అక్కడేమో మొత్తం వాషౌట్ అయిపోయింది. అట్లాంటిది ఈ అమ్మాయి టేక్ ఓవర్ చేసినాక డెఫినెట్లీ పుంజుకుంది. ఏమాత్రం పుంజుకుంది, ఎన్ని సీట్లు గెలిపిస్తానని నేనైతే అంచనా వేయలేను. కానీ బట్ ఇప్పుడు జగన్కి వ్యతిరేకంగా అయితే కాంబినేషన్ కింద వీళ్ళు వచ్చారు సడన్గా, బీజేపీ ప్లస్ టీడీపీ ప్లస్ జనసేన, కొంత పవర్ఫుల్ కాంబినేషనే అది. జగన్ కొంచెం ప్రమాదంలో పడడం కనపడుతుంది. ఇంకోటేమో పాపం కాంగ్రెస్లో లీడర్షిప్ ఎవరిది అంటే సొంత చెల్లెలది. సో జగన్ ఓటు బ్యాంకుని ఎవరైనా కోయగలుగుతారంటే ఈ అమ్మాయి కోయగలుగుతుంది, వేరే వాళ్ళు కాదు. సో ఆయనకు ఫ్యామిలీతోనే ఈరోజు కోత కనపడుతుంది అక్కడ. ఈ రాజశేఖర రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్ ఓటు అంతా కూడా వైఎస్ఆర్సీపీ వెళ్ళండి. ఇప్పుడు ఆ ఓటు కాంగ్రెస్ వెళ్ళే అవకాశం ఉంటుంది సార్? ఉంది కదా, మరి కనపడుతుంది కదా మీకు. ఆ అమ్మాయి చీల్చగలుగుతుంది, ఇంకెవరికి అవకాశం లేదు. సో ఆమె అక్కడికి వచ్చేవరకల్లా ఎవరైతే సీట్లు లేదో అందరూ అందులో పోతున్నారు. సో గతంలో 0 అయిపోయినటువంటి కాంగ్రెస్ ఈరోజు అక్కడ అట్లీస్ట్ చర్చలో ఉంది. అది ఎంతవరకు ఉంది, ఎన్ని సీట్లు తెస్తుంది ఇక అతి త్వరలో మనం తెలుసుకోవాలి 2 monthsలో. కానీ ఇప్పుడు మాత్రం ఆమెకు శక్తి కింద డెఫినెట్లీ ఎమర్జ్ అయింది. మీ ముఖ్యమంత్రి గారు వెళ్ళి కూడా భరోసా ఇచ్చి రావడం జరిగింది మొన్న. సహజంగా మరి మా పార్టీ కదా, కాబట్టి ఆ మాత్రం ఉంటుంది కదా. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.